11వ వచనం నుండి మరి కొన్ని వచనాలు చదవగోరుతా ఉన్నాను. 11 నుంచి 17 దాకా చదువుకుందాం. ఆ తదుపరి ఆఖరి వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందెలను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. అలాగే 32వ వచనం చదువుకుందాం. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దయచేసి అందరూ కూడా కూర్చొని కోరుతున్నాను. మంచిది, దేవునికి స్తుతి కలుగును గాక. మరి సహోదరి, మరి ఆమెకి బ్యోలా అని పేరు పెట్టావు. పాత పేరేంటమ్మా? అమ్మా రత్న. ఇది పాస్టల్ పేర్లు పెట్టి పాతి మర్చిపోతారు కదా. సో రత్న అనబడిన బ్యూలా. బ్యూలా అంటే ఏంటి తెలుసా అర్థం? చెప్పమ్మా, నీ పేరుకి అర్థం ఏంటి? సార్ ఆమెను అడిగాను సార్ నేను. బ్యూలా అంటే అర్థం ఏంటి? ప్రతివ్రత. ప్రతివ్రతేనా? రైట్. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు మంచి పేరు ఇచ్చాడు ఆమెకి. సరే, మంచిది. సాక్ష్యం చెప్పిన సహోదరి. మరి సందర్భం అయితే జన్మదిన సందర్భం అయింది. ఏదైనప్పటికీ మన ఇక్కడ కూడి ఆరాధించటం, స్తుతించటం దేవునికి మహిమ కలుగాక. దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ 2-3 తన నామములో కూడి ప్రార్థిస్తారో అక్కడ ఆయన ఉంటాడని చెప్పాడు. ఏమంటే ఈ వాక్యాన్ని అందరూ నమ్ముతున్నారు? ఆయన ఇక్కడ ఉన్నారంటారా? ఎవరు చెప్పారో ఆయన. ఎవరు చెప్పారు ఆ మాట? లూకా చెప్పాడా? మత్తయి చెప్పాడా? కాదు. యేసు ప్రభువే చెప్పాడు. ఏమని? ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉందని చెప్పాడండి. భూమి ఆకాశ గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించు. ఆయన ఇక్కడ ఉన్నాడని నేనైతే నమ్ముతున్నాను. నాతో పాటు ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని వాగ్దానాలు ఎప్పుడు నిరర్ధకము కానేరవు. ఆయన మాట ఇచ్చి దాన్ని కాదు అనేవాడు కాదు, ఆయన అవుననేవాడు ఉన్నాడు. అందుకే ఆయన మాటలు జీవమై ఉన్నాయి. నా మాటలు ఆత్మయు జీవమై అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తుతి కలుగాక. సరే, మంచిది. ఈ సమయంలో మరి కొద్దిపాటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియారా. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ 11వ వచనం నుండి 32 వరకు కనుక ఇంటికి పోయిన తర్వాత చదివినట్లయితే ఇక్కడ ఒక మంచి యేసు ప్రభువు వారు ఒక మంచి ఉపమానం చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో ఇక్కడ ఆయన ఆ పైన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన కిందకు వచ్చిన తర్వాత అంటాడు ఆయన, మరియు ఆయన ఇట్లైనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నట్టు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నట్టు, పెద్ద కుమారుడు మరియు చిన్న కుమారుడు ఉన్నట్టు చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే తండ్రి అనే పదం చూస్తే ఎవరో తండ్రి అంటే ఆత్మీయంగా మన సృష్టించిన వాడే మన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. కానీ బైబిల్ చెప్తుంది తండ్రి ఒక్కడే. తండ్రి ఎప్పుడు కూడా ఒక్కడే. పాత నిబంధనలో మలాకి పుస్తకంలోను, జకరీయులోను, మిగతా గ్రంథాల్లో చెప్పబడింది ఏంటంటే తండ్రి ఒక్కడే అని చెప్పబడింది అండి. సృష్టికర్త ఒక్కడే అని చెప్పబడింది. ఎవరు సృష్టికర్తో వారే తండ్రి అని, ఎవరు తండ్రో వారే సృష్టికర్త అని చెప్పబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగాక.
ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ మాటల్లో తండ్రి ఎవరు కాదు, దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఒక తండ్రిని అర్థం చేసుకోవడానికి ఆయన ఈ భూమి మీద ఒక తండ్రికి ఉన్న కుమారుల కోసం మాట్లాడుతున్నాడు. కుమారులు ఎవరంటే, ఎవరైతే దేవుని కుమారులుగా ఉన్నారో వారందరూ దేవుని కుమార్తెలు, దేవుని కుమారులై ఉన్నారు. వీఆర్ గాడ్ చిల్డ్రన్, మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. ఎలా చెప్పబడుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వసిస్తున్నారో, యేసుక్రీస్తు నందు నూతన సృష్టిగా మార్చబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ చెప్తుంది, అలాంటి దేవుని కుమారుల కొరకు, అలాంటి దేవుని కుమార్తెల కొరకట ఈ భూమి నిరీక్షణ గలదై అలాంటి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుందంట అండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చా హల్లెలూయా? చెప్పొచ్చా హల్లెలూయా? అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారుల గురించిన కథ చెప్తున్నాడు యేసు ప్రభువు. ఇక్కడ ఆయన చెప్పే ఈ కథలో లేక ఈ కార్యంలో ఆయన చెప్పేటువంటి ఈ యొక్క విధానములో ఆయన ఉద్దేశము, ఆయన ఒక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రికి కుమారులు ఉన్నారని చూపిస్తుంది. భూమి మీద చెప్పే ప్రతి ఉపమానము కూడా, భూమి మీద యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ఉపమానము కూడా పరలోక తండ్రికి, భూమి మీద కుమారులకును వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే సంఘమునకును క్రీస్తుకును వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద నివసించే ప్రజలకును మరి సృష్టికర్త దేవునికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ప్రభునామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పి మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు వారు మొదలు పెడుతున్నాడు కథని, ఆ కార్యం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అని. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా నిమ్మని తండ్రిని ఏం చేశాట, అడిగాడంటండి. ప్రభునామమున మహిమ కలుగాక. సిస్టర్, ఆ పొగ పడదమ్మా, అనవసరం బాధ పెట్టుకున్నాను పెట్టి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అంటే ఆ పొగ పడితే ఉన్న మాటలు రా, మీ భాష మారిపోద్ది అప్పుడు మీకు. ఏమండి, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఇక్కడే ఉన్నారు అందరూ కూడా. హల్లెలూయా గట్టి చెప్పాలి. అల్లులు అంటే ఏంటండి? మధ్యలో అడుగుతాం అనుకోవద్దు. అల్లులు అంటే ఏంటండి? అల్లులు అంటే అల్లుడా? ఏమంటున్నారు? అల్లులు అంటే ఏంటండి? అలా దేవుణ్ణి లేక ప్రభువుని స్తుతించుట. ఒకసారి ఒక త్వరగారట మన ఇండియా దేశం అక్కడికి వచ్చినప్పుడట గుర్రానికి నేర్పించాడట, హల్లెలూయా అంటే వెళ్ళిపోమని, ఆమెన్ అంటే ఆగిపోమని. ఒకసారి ఆయన గుర్రం ఎక్కాడు, ఆమెను మర్చిపోయాడు అంటాడు. అదేం ఆగట్లే. ఎదురుకుంటే పెద్ద లోయ వచ్చింది. ఏమొచ్చింది? హల్లెలూయా అన్నాడు. గట్టిగా స్పీడ్గా పరిగెడుతుంది. హల్లెలూయా అన్నాడు. ఇంకా దానికి రెండే మొక్కలు నేర్పించాడు. హల్లెలూయా అంటే ఇల్లుమని, ఆమెన్ అంటే ఆగిపోమని. ఈయన ఎక్కి హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అన్నాడు, వెళ్ళిపోయింది. పెద్ద గొయ్యి ఉంది ఎదురుండా. ఈ కంగారులో, ఈ టెన్షన్లో ఆమెను చెప్పడం మర్చిపోయాడు. షడాగా దగ్గరికిలోక గుర్తొచ్చింది ఆమెన్, అది ఆగిపోయింది. చూడండి, అంటే ఇక్కడ గుర్రమైన కనీసం ఆ మాట అంటుంది. హల్లెలూయా అంటే పరిగెడ నేర్పించుకుంది, ఆమెన్ అంటే ఆగిపోవడం నేర్చుకున్నది. ఈరోజు దేవుని పిల్లలు హల్లెలూయా అంటే హల్లెలూయా హల్లెలూయా ఇది జబ్బు పెట్టినట్టు. ఏమండి, నిజంగా దేవుని స్తుతించాలంటే ఒక కోరిక మనం ఉండేటైతే తెలుసా? బైబిల్ చెప్తుంది, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతిలో శక్తి ఉందండి. ఆరాధనలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. సంగీతం దేవుడు కోరుకుంటున్నాడు, వాద్యాలు దేవుడు కోరుకుంటున్నాడు, వాక్యం దేవుడు కోరుకుంటున్నాడు, ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు, నీ నుంచి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు, అలాగే జీవితాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు అండి. ఇవన్నిటి ఒక ఎత్తే మనిషి మార్పును దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలగాక. మార్పు లేకుండా వాయిద్యాలు వాయించినా దేవుడు స్వీకరించాడు. ఆమేన్. మార్పు లేకుండా సాక్ష్యాలు చెప్పినా దేవుడు వినడు. మార్పు లేకుండా మనం వాక్యం చెప్పినా దేవుడు అంగీకరించడు. మార్పు లేకుండా మనం ఏది చేసినా, పాడి ఆరాధించినా, స్తుతించినా దేవుడు ఆ కార్యాలు పట్టించుకోడు. కాబట్టి మారు మనస్సుతో కూడిన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసుతో కూడిన స్తుతియాగం దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసుతో కూడిన సంగీతాన్ని కోరుకుంటున్నాడు. చాలామంది సంగీతం వాయిస్తూ ఉంటారు, ఆమె పాటలు పాడుతూ ఉంటారు, దేవుని పరిచయం చేస్తూ ఉంటారు.
ప్రతిసారి ప్రతి కార్యమును యేసుక్రీస్తు కార్యాలు జరిగినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు అందరూ పనిచేస్తారు. కానీ దేవుడు కోరేది మార్పు కోరుకుంటున్నాడండి. దేవుడు కోరుకుంటున్నాడు, మార్పు కోరుకుంటున్నాడు. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ జీవితంలో అబద్ధాలు మారాలి, నీ జీవితంలో మోసాలు మారాలి, నీ జీవితంలో నిజంగా జెన్యునిగా యథార్థంగా నీకు నీవుగా యథార్థంగా జీవించాలి. దేవుడు కోరేది యథార్థంగా జీవించాలంటే లేదా మనిషి పుట్టుకతోనే పాపముతో జన్మించాడు, అబద్ధాలతో జన్మించాడు. పుట్టి యొక్క జన్మే పూర్తిగా చెరపబడింది. అందుకే దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములో కని ఉన్నదని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జన్మతో సహా పాపులై ఉన్నాం. మన జన్మలోనే పాపం దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్త పాపాలను తీసివేయడానికే సాక్షాత్తము మహా గొప్ప యెహోవాయే యేసుక్రీస్తుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడండి. బైబిల్ చెప్తుంది, ఆది వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగాక. వాక్యమైన దేవుడే శరీరధారయ్యాడు. ఓం అనగా వాక్యం, అలా అనేది వాక్యం, అడోని అనేది వాక్యం. గొప్ప వెలుగు ఉంది, గొప్ప విస్మాటం ఉన్నది, కనబడిన ఒక దేవుడు ఉన్నాడు, ఒక శక్తి ఉన్నది నమ్ముతున్న వారందరికీ చెప్పేది ఏంటంటే, ఎన్ని భాషలో మాట్లాడినా ఒక దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మానవుడయ్యాడండి. మనిషి మార్పు కోసం పాప జీవితం జన్మించినప్పుడు పాపంలో జన్మించే ప్రతివాడు పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పాప కర్మాన్ని మోసుకుపోతూ ఉన్నాడు. ఈ పాపాలు పోగొట్టుకోవడానికి మనుషులు అనేక చోట్లకు వెళ్ళి అనేక రీతిలుగా చేసుకుంటున్నారు. కానీ ఒక మనిషిని పాపం పోవడానికి అవన్నీ ఒక దారులైతే, మనిషికి పాపం పోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడండి. అంతేకాదు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అంటే, పాపము లేని ఒక రక్తాన్ని చిందించబడింది. అందుకే మన పాపములని ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు ఉండి మనల్ని ఏం చేస్తాడట, పవిత్రులుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుడిని మన మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ఒక తండ్రికి ఉన్న 2 కుమారులు, దాంట్లో చిన్నవాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసి అని అడిగాడు. మరి వాడికి ఏమొచ్చింది తెలియదు, మొత్తం మీద ఆస్తి ఇచ్చామన్నాడు. సరే అని చెప్పి ఆస్తి అంతా ఏమన్నాడు, ఆస్తిని తనకు చెందిన ఆస్తిని తనకి ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆస్తి తీసుకున్నాడు. 13వ వచనం చూస్తాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని అంటే తండ్రి నుంచి రావాల్సిన భాగమంతా తీసుకుని కొన్ని దినములు అవన్నీ సమకూర్చుకుని, బైబిల్ చెప్తుంది చూడండి, అక్కడ కొన్ని దినములు తర్వాత ఆ చిన్నవాడు సమస్తము సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయాను అని ఉందండి. దూరదేశమునకు అంటే తిన ఆస్తి తీసుకుని, తిన భాగాన్ని తీసుకుని, తండ్రి నుంచి, అన్న నుంచి, తన యొక్క కుటుంబం నుంచి, తన యొక్క సామ్రాజ్యం నుంచి, తనకున్నటువంటి ఆ యొక్క ఆశ్రయములోంచి ఆ వ్యక్తి తన ఆస్తి తీసుకుని బయటకు వచ్చేసాడు. పైగా బహు దూరముగా పోయాడంటండి. ఇక్కడ దూరంగా పోవడం ఏంటి? దేని తీసుకుపోతున్నాడు? ఇక్కడ ఎవరి నుంచి దూరం అవుతున్నాడు? ఒక తండ్రి నుంచి ఒక కుమారుడు దూరం అవుతున్నాడు. ఇక్కడ ఎలా దూరం అవుతున్నాడు? ఏదో తన భాగం తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. తెలుసా, ఏదైనా తోటలో దేవుడు సమస్త సృష్టినిచ్చి ఆదాముకి భూమి మీద అధికారం ఇచ్చి ఇదంతా నీ ఆస్తి, నీ భాగం ఇచ్చాడండి ఆయన. కానీ దాన్ని నిలుపుకోలేదు, ఆయన దాన్ని పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము చేశాడు, పాపము ద్వారా మరణం తెచ్చుకున్నాడు. ఒక పాపము ద్వారా దేవుడని యెహోవా ఏదైనా తోటలో ఉండకుండా, దేవుడని ఏదైనా తోటలో పాపము ద్వారా అతడు అందులో ఉండనందుగా, పాపం చేసినందుకు దేవుడు ఏదైనా తోటలోంచి అతన్ని బయటికి బహిష్కరించాడండి. అంటే అక్కడే ఒక తండ్రి అనగా దేవుడిని యెహోవా తండ్రిగా ఉన్నాడు, ఆదాము కుమారుడుగా ఉన్నాడు. అక్కడ ఆదాము తండ్రి నుంచి దూరం అయిపోతూ ఉన్నాడండి. కానీ ఎందుకు దూరం అయ్యాడు తెలుసా అండి? తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు,
ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ చెట్టు ఫలములు తినలేని నిశ్చయముగా నువ్వు చచ్చదు. అది ఏ చెట్టు? మంచి చెట్లు తెలుచు వృక్ష ఫలము. అంటే దేవునికి ఆజ్ఞ మీరాడు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అదే చేశాడండి. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంటుంది, ఒరే నేను బయటికి వెళ్తున్నానరా, బల్లపైన ఒక డబ్బా పెట్టాను, ఆ డబ్బాలో వచ్చాక నీకు పెడతాను, ఏదో పదార్థం ఉంది అని చెప్పి వెళ్ళనుకోండి. వీడు ఆ డబ్బా ఇంకా చూస్తాడు, అందులో ఏదో ఉందని. అమ్మ ముందే చెప్పింది వచ్చాక పెడతానని. ఆడు వచ్చేదాకా ఆకుండా ఏం చేశాడంటే పైకి ఎక్కి స్టూల్ మీద స్టూల్ వేసుకుని, ఆ స్టూల్ మీద స్టూల్ వేసుకుని పైకి ఎక్కి ఆ డబ్బా తీసుకుని చేపెట్టాడు. అట్లా లోపల ఏం పెట్టాడు? చేపెట్టాడు. చేపెట్టి సరిగ్గా చేయి సరిపడిగా లోపలికి ఉంది. గుప్పులు పెడితే బయటకు వచ్చి రావట్లే. ఈలోపు పదార్థం పట్టుకుని బయటకు తీస్తుంటే ఏమండి చేయి రావట్లే. ఈలోపు అమ్మ వచ్చింది. ఎరా నీకేం చెప్పాను? నువ్వు వచ్చేదాకా తీసుకోదని చెప్పాను. ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ నాకు ఇది కావాలి. నీకు కావాలంటే ఏం చేయాలి? వదిలేయాలి. ఇది కావాలంటే వదిలేయాలి. అలాగే నీకు దేవుని రాజ్యం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టేయాలి. ఇక్కడ పాపం అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పినట్టుగా చేస్తుంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇన్ని వ్యాధులు, ఇన్ని సమస్యలు, ఇన్ని పరిస్థితులు ఇవి వచ్చేవి కాదు. ఈ కోర్టు కేసులు, గొడవలు, పరిస్థితులు, ఏమండి వ్యాధులు, రోగాలు వచ్చేవి కాదు. కానీ అక్కడ దేవుడి మాట విన్నందున ఆజ్ఞ అతిక్రమం పాపానికి మరణం అనేది అందరిని చుట్టుకొచ్చిందండి. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఒక తండ్రి నుంచి కుమారుడు దూరం అయిపోతున్నాడండి. ఆస్తి పట్టుకున్నాడు, దూరదేశం. ఇక్కడ దూరం అంటే అలాగే బైబిల్ ఒక మాట చెప్పాలి. యెరూషలేము నుంచి ఒకడు ఏం చేశాడంటే యెరికో వైపు తిరిగాడటండి. అంటే ఆరాధన స్థలం నుంచి, దేవుని స్తుతించే స్థలం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి యెరికో అనబడే శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళిపోయాడు. కానీ దారిలో దొంగ చేతికి చిక్కాడు. వారు దొంగలు అతను కొట్టి బట్టలు తీసుకుని పోయారు. అక్కడ ఆదాము కథ ఏది ఉందో ఇక్కడ మధ్యలో చెప్పున యేసుప్రభు చెప్పున ఈ యొక్క ఆ మనుషుడు, దిగజారిపోయిన మనుషుడు, పడిపోయిన మనుషుడు, కొరప్రాంతో కొట్టబడిన మనుషుడు ఎవరు కాదు, కానీ దేవుని మాటని మీరుట ద్వారా వాడు పాపం చేత కొట్టబడి ఉన్నాడు. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. సరే, ఈ వ్యక్తి బహు దూరం వెళ్ళిపోయాడండి. దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి ఖాతా బైబిల్ చెప్తుంది, సమకూర్చుకుని అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి ఉందండి. తండ్రి యొక్క ఆస్తిని ఏం చేశాడు వాడు? తండ్రి కొంత ఆస్తి ఇచ్చాడు, కొంత భాగం ఇచ్చాడు. తండ్రి కూడా ఈరోజు కొన్ని వరాలు ఇస్తున్నాడు, కొన్ని ఫలాలు ఇస్తున్నాడు, కొంత ఆశీర్వదిస్తున్నాడు, కొంత ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు దేవుడి నుంచి వచ్చిన వరములు కానీ, ఫలములు కానీ, కార్యాలు కానీ ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తున్నారండి. ఇక్కడ తండ్రి నుంచి వచ్చినట్టు ఆస్తి తీసుకుని పోయి అతడు, బైబిల్ చెప్తుంది, అచ్చట నుండి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ అధికారాన్ని ఆదాము పాడు చేశాడు. ఏదైతే తనకి దేవుడు తీసుకొచ్చి యెరూషలేము అనే ఆరాధన స్థలంలో పెట్టాడు, యెరూషలేము ఎత్తైన స్థలంలో ఉంది, యెరికో దిగు భాగమున దిగు లోయలో ఉంది. అంటే అర్థము, ఒకడు దేవుడు ఒకడిని ఎత్తైన స్థలంలో పెట్టాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. దేవుడు వ్యక్తి నన్ను కూడా ఉన్నత స్థలంలో పెట్టాడు. దేవుడు తన మాట వినేవారిని సింహాసనం కూర్చోబెట్టాడు. కానీ ఆ స్థానంలోంచి ఆదాం పడినట్టు, ఆ స్థానంలోంచి ఆ మనుషుడు యెరూషలేము నుంచి పడి యెరికోలో పడినట్టుగా ఇక్కడ ఈ వ్యక్తి కూడా దేవుని నుంచి దూరమయ్యి, నాతో ఉన్నారా? దేవుని నుంచి దూరమయ్యి, ప్రభునామ మహిమ కలుగాక, దేవుని నుంచి దూరమయ్యి ఈ మనిషి కూడా తన ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారాలు పాటు చేశాడట. అంటే తండ్రి యొక్క ఆస్తిని ఇక్కడ కుమారుడు పాడు చేశాడు. అవునా? ఈరోజు తండ్రి ఆస్తి ఏది? దేవుడి నుంచి వచ్చే ఒక ఆస్తి ఏదైనా ఉంటే దేవుడు అక్కడ ఏదైనా తోటలో తమ కుమారులకి పరిశుద్ధాత్మని శ్వాసని ఇచ్చాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని అధికారం ఇచ్చాడు ఆయన. ప్రభునామ మహిమ కలుగాక. ఈరోజు పోలీసుకు డ్రెస్ వేసామనుకోండి, పవర్ఫుల్ డ్రెస్, అతనికి ఉద్యోగం సంపాదించాడు, పోలీసు ఉద్యోగం వచ్చింది, సన్నగా ఉన్నాడు, ఆ రోడ్డు నిలబడి 100 కిలోమీటర్ల లారీ వస్తుంటే
స్టాప్ అంటాడు. ఆగిపోద్దా? ఆగదా? ఆగుతుందా? అది గుద్దుకుపోతే మనిషి చచ్చిపోతాడు. కానీ 100 స్పీడ్లో వచ్చే లారీ ఎందుకు ఆగిపోయింది? బాగా చెప్పారండి. దేవునికి స్తోత్రం కలిగాక. డ్రెస్ అటువంటిదని చెప్తుంది మామగారు. దేవునికి మహిమ కలిగాక. నిజమే, అతనిలో లేదా పవరు. ఎక్కడుంది పవరు? డ్రెస్లో ఉంది. డ్రెస్ని గౌరవిస్తున్నారు అంటే ఆగిపోయింది లారీ కూడా. అదే డ్రెస్ లేకుండా అలా అంటే గుద్దుకుపోతుంది. అంటే ఇప్పుడు పవర్ ఎక్కడుంది? డ్రెస్లో ఉంది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మని వరము, పరిశుద్ధాత్మని స్వాచ్ఛము దేవుడిని యెహోవా ఏదెను తోటలో తన కుమారుడైన ఆదాముకి ఇచ్చాడండి. తెలుసా, ఆదాము పక్షులు ఏలాడండి. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? ఆదాము పక్షులు ఏలాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమండి, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూడండి ప్లీజ్. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన స్వాచ్ఛాన్ని, అధికారాన్ని ఆదాము ఉపయోగించుకున్నాడు. మీకు తెలుసా, ఆదాము జంతువులతో మాట్లాడాడు, ఆదాము పక్షులతో మాట్లాడాడు, ఆదాము సృష్టితో మాట్లాడాడు. ఆదాము జంతువుల్ని ఏలాడు. అంటే దేన్ని బట్టి? దేవుడిచ్చిన స్వాచ్ఛమును, దేవుడిచ్చిన భాగమును, దేవుడిచ్చిన ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మని వస్త్రాన్ని దేవుడు అతన్ని కప్పాడు. అతను ఉన్నారా? పరిశుద్ధాత్మని వస్త్రం ఉన్నంత వరకు ఆదాముకి అన్నీ లోబడ్డాయి. ఎప్పుడైతే పాపము చేశాడో, ఎప్పుడైతే వాక్యాన్ని మీరాడో, గమనించండి, ఒక క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని మీరిన వెంటనే దేవుడి యొక్క భాగము, దేవుని యొక్క స్వాచ్ఛము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి విడిచిపెట్టి బయటకు వచ్చేస్తుంది. ఏదైనా తోటలో అదే జరిగిందండి. సృష్టి తిరగబడింది, జంతువులు తిరగబడ్డాయి. అంటే ఇందాక చెప్పినట్టుగా పవర్ పోయిందండి, శక్తి పోయిందండి, దేవుడిచ్చిన భాగము పోయిందండి. దుర్వ్యాపారం వలన ఆస్తిని, ఈరోజు క్రైస్తవుడికి ఆస్తి అని తెలుసా అండి? క్రైస్తవుడికి ఆస్తి దేవుని పరిశుద్ధాత్మ. బైబిల్ చెప్తుంది, సంచకరువుగా పరిశుద్ధాత్మని దేవుడు సంఘానికి ఇచ్చి వెళ్ళాడట. సంచకరువు అంటే కొనడానికి ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చేదాన్ని సంచకరువు అంటారు. అడ్వాన్స్ మీన్స్ సంచకరువు, బజానా అని కూడా అంటారు. అలాగే దేవుని పరిశుద్ధాత్మ ఆదాముకి ఇచ్చినప్పుడు, ఆదాము దేవునికి ఇచ్చిన భాగాన్ని, శక్తిని, ఆ బలాన్ని అంతా కూడా పాపము ద్వారా పోగొట్టుకున్నాడండి. వింటున్నారా? అసలే పాపం ఎలా ప్రవేశించిందంటే, దేవునికి ఆజ్ఞని మీరుట వలన, వాక్య ఆజ్ఞని మీరుట వలన మనుషుడు పాపం చేశాడు, పాపం ద్వారా మరణం తెచ్చుకున్నాడు. అక్కడ మొదలైన మరణము ఇప్పుడు దాకా ఎవరిని విడిచిపెట్టలేదండి. అది అందుకే బైబిల్ చెప్తుంది, మరణము రుచి చూడని నరుడి ఎవడు. దావీదు అంటాడు, లోకులందరూ పోయినట్టుగా నేను కూడా ఒకరోజు పోయేవాడిని అంటున్నాడు. మరణం అనేది ప్రతి మనిషిని తాకుతూ ఉంది. మొదట మనుషుడు మరణం తెచ్చుకున్నాడు. అతడు ఆ పేరు ఆదాం. తన స్వాచ్ఛాన్ని, అధికారాన్ని దేవుడిచ్చినప్పుడు వినియోగించుకున్నాడు. కొంతకాలం వేలాడు. ఎప్పుడైతే వాక్యాన్ని, పాపాన్ని చేశాడో, వాక్యాన్ని మీరినందుకు మొత్తం సృష్టి అతను తిరగబడింది. బైబిల్ చెప్తుంది, ఇది మొదలుకొని నీకు ముళ్ళ పొదలే, గచ్చి తీగలే, మట్టి నుంచి వచ్చావు, తిరిగి మళ్ళీ మట్టికే నువ్వు తిరిగి వెళ్ళిపోయే వరకు, నీ మొగము చెమట కారే వరకు ఈ ఆహారం తిందు అని చెప్పాడు పేరు ఆయన. సో ఇక్కడ దేవుని యొక్క తండ్రి యొక్క ఆస్తి అంటే ఏదో డబ్బులు, వెండి కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మనే వస్త్రం అనే విషయం మర్చిపోవద్దు. దేవుని పరిశుద్ధాత్మ వస్త్రము ఇక్కడ పొందుకున్న వాళ్ళు మొత్తం అధికరించి చేశారు. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు దేవుడు ఏదైనా తోటలోంచి ఆదాముని, అవ్వను కూడా బయటికి నెట్టి 2 ఖడ్గజ్వాలను నిలబెట్టినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ప్రభునామమున మహిమ కలుగాక. ఇక్కడ దుర్వ్యాపారం వలన ఆస్తిని బాగు చేశాడు. ఈరోజు ఎంతమంది అండి దేవుడిచ్చిన వరాలని అమ్ముకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వరములు, స్వస్థత వరము, దేవుడిచ్చిన స్వస్థత వరము అమ్ముకుంటా కాదండి. స్వస్థత అనేది ప్రార్థన చేస్తే, వరంగల్ ఒకటి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది ఖచ్చితంగా. కానీ ఆ వరమును బిజినెస్గా, దుర్వ్యాపారంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు
వరం ఇచ్చినట్లయితే ఆమేన్ ఆమేన్. ఒక రోజున బైబిల్లో సమరియా అనే పట్టణానికి ఒక సేవకుడు వెళ్ళాడు. అతని పేరు ఫిలిప్పు. అతను అద్భుతాలు స్వస్థతలు చేశాడు. అతను అద్భుతాలు స్వస్థతలు చూసి చాలామంది మారుమనసు పొందారు, రక్షణ పొందారు. వారు కూడా బాప్తిసాలు పొందారు. తర్వాత పేతురు యోహానులకి కబురు పెట్టాడు. ఎవరు ఫిలిప్ అనేటువంటి సువార్తికుడు. అంటే మరి ఆ సమరీ పట్టణానికి పేతురు యోహానులు అనే గొప్ప దైవజనులు వచ్చారు. వచ్చి వారి మీద చేతులు ఉంచారండి, ప్రార్థన చేశారు. వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. దీన్ని గాడి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. అక్కడ గారడి సీమోన్ అనే వ్యక్తి దీన్ని చూశాడు. చూసి ఇదేదో బాగుందే అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఆ దైవ సేవకుల ముందు పెట్టి అన్నాడు, ఇదేదో బాగుంది వరం, నాకు కూడా వచ్చినట్లుగా నా మీద చేతులు ఉంచండి, నేను కూడా మీలాగా అందరి మీద చెల్లి పెట్టేస్తాను అన్నాడు. కానీ అక్కడ ఎవరికి వచ్చింది వరం తెలుసా? ఎవరైతే మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొందారో, తమ పాపాలు కడిగేసుకున్నారో వారికి వచ్చిందండి. కానీ ఈ వ్యక్తి దాన్ని ఏం చేశాడంటే వ్యాపారం చేద్దాం, దుర్వ్యాపారం చేద్దామని ఒక వరం అడిగాడు. చూద్దాం అపోస్తుల గ్రంథము ప్రభువు నామన మహిమ కలుగును గాక. చూడండి 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టాను అని ఉంది. ద్రవ్యం అంటే డబ్బు పెట్టాను అని. ఏం పెట్టాడండి? డబ్బు పెట్టాడు. డబ్బు పెట్టి దేని కొనుక్కుందాం అనుకుంటున్నాడండి? ఇప్పుడు దేవుని భాగము అనగా పరిశుద్ధాత్మ, మర్చిపోకండి. దేవుని ఆస్తి అనగా పరిశుద్ధాత్మ. దేవుడు తన ఆస్తిని ఆదాముకి ఇచ్చాడు. పాపము ద్వారా బహు దుర్వ్యాపారం వల్ల పోగొట్టబడ్డది. ఇక్కడ కూడా చిన్న కుమారునికి దేవుడు తన తండ్రి ఆ చిన్న కుమారునికి ఆస్తి ఇచ్చాడండి. ఇక్కడ భాగం అంటే దాని అర్థము దేవుని వరములు, దేవుని పరిశుద్ధాత్మ. ఆయనలో భాగం ఏంటి తెలుసా? ఆయనలో ఉన్న భాగం మన మీదకి వచ్చింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మీద ఉన్న పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ ఉన్న ఆ సంఘం మీదకి వచ్చిందండి. నా ఆత్మని నీకు ఇస్తాను చెప్పాడు ఆయన. ఆయన మీద ఉన్న ఆత్మను ఇచ్చాడు తెలుసా? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఎలా వచ్చిందో సంఘం మీదకి పరిశుద్ధాత్మనే ఆయన ఉన్న భాగము వచ్చినప్పుడు వారు శక్తిమంతులయ్యారు. ఇక్కడ దేవుడు తండ్రి దగ్గర తీసుకున్న భాగం ఏదైతే ఉందో ఆస్తి, టైటిల్ డీడ్, హక్కు పత్రము, అధికారము, స్వాచ్ఛము, దేవుని యెహోవా భాగము, ప్రభు నామన మహిమ కలుగాక. ఇక్కడ దేవుని సేవకులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చిత చూసినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడండి? ద్రవ్యము పెట్టి ఏమన్నాడు? మీరు ఎలా అయితే చేతులేస్తే పరిశుద్ధాత్మ వచ్చిందో నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో, అంటే అర్థం ఏంటి? ఎవరి మీదైనా పెట్టేస్తాడు. అంటే ఎవరి మీదైనా తాగుతుడి మీద పెట్టేస్తాడు, చుట్టల తాగుడి మీద పెట్టేస్తాడు, కొట్టుకునే మీద పెట్టేస్తాడు. ఇక నచ్చిన ప్రతి వారి మీద, అమ్మ మీద, నాన్న మీద, చెల్లి మీద, అక్క మీద, తగ్గు అందరి మీద పెట్టేస్తాడండి. అందుకని మారు మనసు బాప్తికి సంబంధం లేదు, పెట్టేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. నో. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే ఉదాహరణకి మురుకు గ్లాస్ తీసుకున్నాం. ముందు దాన్ని ఏం చేస్తాం? కడుగుతాం. మురుకు గ్లాసుని మురుకు పోయేదాకా కడుగుతాం. ఇంకా కొంచెం బాగా హైజీనిక్ ప్రేమించే వాళ్ళైతే ఇంకా గట్టిగా తోముతాడు దాన్ని. కొంతమంది అయితే పైపుని కడిగి సబ్బు సాకపోవడానికి తాగేస్తారు నీళ్ళండి. తర్వాత కడుపు నొప్పు మాబ్బప్పు అని పరిగెడుతూ ఉంటారు. శుభ్రం పాటించండి వాళ్ళు. శుభ్రంగా కడిగి దాన్ని ఏం చేస్తామంటే, ఒకటి తీయబడింది కడగబడింది అంటే దాని అర్థం నింపబడుతుంది అని అర్థం. నీళ్ళతో నింపబడినట్టుగా ఒక వ్యక్తి లోకంలో తీయబడి కడగబడితే తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మని భాగమును, పరిశుద్ధాత్మని అధికారమును, పరిశుద్ధాత్మ శక్తిని వారికి కుమ్మరిస్తాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక.
ఆ రోజు సంఘంలో దేవుడు లోకం నుంచి బయటికి చేసి యేసుక్రీస్తు తన అడుగుజాలను నడిపించుకొని యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, నేను మరలా మీ మీదకి వస్తాను, మిమ్మల్ని అన్నదిగా విడవని చెప్పాడు. ఆయన స్వాచ్ఛ భాగాన్ని, ఆయన ఆస్తి భాగాన్ని కుమారుడికి ఇచ్చినట్లుగా దేవుడు తన కుమార్తెలకి పెంతెకొస్తు దినమున అనుగ్రహించాడండి. ఆయన పెంతెకొస్తు దినమున అనుగ్రహించిన స్వాచ్ఛము కేకర బేకర భాషలు కాదండి. అవన్నీ అక్కడ భాషలు ఆడితే ప్రజలు గ్రహించగలిగారు. కానీ ఈరోజు సంఘాల్లో ఆడుతున్న భాషలో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంకా మనకేం అర్థమవుతుంది. ఈ మధ్య చాలామంది కేకర బాకర భాషలు ఆడుతున్నారండి. ఒక ఆమె అన్నది ప్రమోద్ అంటే ప్రమోద్ వింటామా అంటే ప్రమోద్ అది భాష అంటారు. ఒక ఆమె అయితే సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే ఇదో భాష. ఇది అంటే పరిశుద్ధాత్మ భాష. అందులో సికింద్రాబాద్ తిరగట్లేదా, అందులో హైదరాబాద్ తిరగట్లేదా? ఏమండి ఎంత మోసకరం అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అక్కడ భాషలో ఆడినప్పుడు మిగతా వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమయ్యని బైబిల్ చెప్తుంది. దేవునికి నామన మహిమకలు గాక. అలాంటి పరిశుద్ధాత్మ ఏమన్నాడు, ద్రవ్యం ఇచ్చి నేను ఎవరి మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారమును ఏంటండి ఇది అధికారమును, ఈ అధికారమును నాకీయుడని అడిగాను. ఎలాంటి అధికారం అండి అది? ఏదైనా తోటలో దేవుడని యెహోవా ఆదాముకి ఇచ్చిన ఒక పవర్ఫుల్ డ్రెస్ పరిశుద్ధాత్మ, దాన్నే పోగొట్టుకున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దొంగలు కొట్టి వెండి బంగారం తీసుకుపోలే, వస్త్రములు తీసుకుపోయారని బైబిల్ చెబుతుంది. అక్కడ వస్త్రములు అనగా పరిశుద్ధాత్మ ఉన్నది. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వారి మీద దేవుడు ఆ వస్త్రాన్ని తీసేసి అడిపోయారా. అప్పుడు వారు దిగంబరులని, అప్పుడు పాపం చేశామని భయంతో వారు ఒక చెట్టు చోటుకు దాగున్నట్టుగా బైబిల్ చెప్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పుడేమన్నారు పరిశుద్ధులు? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యము నందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును అనుకుని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము అన్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అనే ఆ వరము ఎవరికి వస్తుందంటే మారు మనస్సు పొందిన వారికి వస్తుంది. వాట్ ఈస్ ద రిపెండ్? ఏంటి మారు మనసు అంటే ఏంటి? అసలే మారు మనసు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుంటామండి. ఆ చిన్నవాడు రెండోవాడు ఆస్తి తీసుకుపోయి దుర్వ్యాపారం చేత మొత్తం పాడు చేసేసాడండి. బైబిల్ చదువుతుంది రండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 15వ వచనం 11వ వచనం ఏం రాయబడిందంటే, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. 14 అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, ఇక్కడ దుర్వ్యాపారం వల్ల ఆస్తి పాడు చేసాడు కాబట్టి ఇక నయ పైసా లేదు. బెల్లం ఉంటే ఈగలు ఉన్నట్టు డబ్బు ఉంటే అందరూ ఉంటారు చుట్టూ. అదే డబ్బు లేకపోతే నీ చుట్టూ నీ అవసరం ఎవరికి ఉండదండి. బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు ఉంటాయి? తీయగా ఉంటుంది కాబట్టి. అదే డబ్బులు ఉన్న చుట్టూ ఎందుకు ఉంటారంటే డబ్బులు అవసరం కాబట్టి. సమాజంలో మారిపోయింది. ఇక్కడ వీడు డబ్బులు ఉన్నంత వరకు కూడా వీడు ఎవడ మాట్లాడలేదు. అమ్మని నాన్నే మొత్తం మర్చిపోయాడు, అన్నని మొత్తం కుటుంబాన్ని మర్చిపోయాడండి. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో వాళ్ళతో తిరిగి మొత్తం ఎంజాయ్ చేశాడు. దుర్వ్యాపారం వల్ల మొత్తం వాడు చేసిన పనులన్నీ చేసేసాడు అంటండి. దుర్వ్యాపారం చేసి పోగొట్టాడు. అక్కడ బైబిల్ చెప్తుంది వేశ్యలు సహవాసం చేసి కూడా తన శరీరాన్ని అప్రతపరుచుకున్నాడు. తన శరీరం కూడా అప్రతపరుచుకున్నాడట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. 30వ వచనం, అయితే ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు వేశ్యలు అనగా ఇతడు ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పోగొట్టాడు, ఇష్టాసరంగా పాడు చేశాడు. తండ్రి ఆస్తిని పాడు చేశాడు. అర్థమైందండి? తండ్రి వరాన్ని పాడు చేస్తున్నారు ఈరోజు. తండ్రి పరిశుద్ధాత్మ పాడు చేస్తున్నారు ఈరోజు మనం చూస్తుంటే ఇతడు బయటకు వచ్చి దుర్వ్యాపారం చేసి పాడు చేసి టోటల్గా బాగు చేయలేదు, పాడు చేశాడు. డబ్బు పోయింది మొత్తానికి. వేశ్యలతో సహవాసం చేశాడు, వేశ్యలతో జీవించాడు, తన శరీరాన్ని అప్పతపరుచుకున్నాడు. మనిషి టోటల్గా మారిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అతడు ఈ తప్పు చేయలేదండి. తండ్రితో సహవాసం ఉన్నంత వరకు ఆదాము తప్పు చేయలేదు.
తండ్రితో ఈ కుమారుడు ఉన్నంత వరకు వేషం జోలికి పోలే. తండ్రితో ఈ కుమారుడు ఉన్నంత వరకు, వింటున్నారా, తండ్రితో ఈ కుమారుడు ఉన్నంత వరకు అతడు తన శరీరం అపవిత్రపరచుకోలేదు. ఇతడు తండ్రితో ఉన్నంత వరకు అతడు దుర్వ్యాపారం చేసి ఆస్తులు పాడు చేయలేదు. ఇప్పుడు ఆస్తి పాడిపోయింది, తన శరీరం కూడా పతనమైపోయింది, ఆరోగ్యం కూడా పాడైపోయింది. ప్రస్తుతానికి అతని దగ్గర పైసా లేదు, టోటల్గా ఆ డబ్బంతా ఖాళీ. ఇప్పుడు అతన్ని ఎవరు పట్టించుకుని విడిచిపెట్టేశారండి. ఇక అతనికి దూరదేశం వెళ్ళిపోయాడేమో, అక్కడ ఎవరు పరిచయం లేదు. తర్వాత అతనికి ఆకలేస్తుంది. ఒకడు పోయి అడిగాడు, అయ్యా నాకు ఉద్యోగం కావాలి. ఇక్కడ ఉద్యోగం లేవు, ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు, ఏ పని లేదు. అయ్యా కడుపు మాడిపోతుంది, చాలా ఆకలిగా ఉంది, చాలా రోజులయ్యింది, నేను చాలా తప్పు చేశాను, నా తండ్రి నుంచి దూరం అయిపోయాను, నా దేశం నుంచి దూరం అయిపోయాను, నా తండ్రికి ఆజ్ఞని మీరాను, నా తండ్రి ఇచ్చిన స్వాస్థ్యాన్ని బాగాని పాడు చేశాను, తగలబెట్టేశాను, నాశనం చేసుకున్నాను. కనీసం నాకు ఆకలి తెచ్చుకోవడానికి ఒక ఏదైనా పని కావాలని అడిగారు. ఎక్కడ పని దొరకలేదంటండి. ఒక చోటకు పోయాడట, అయ్యా ఇక్కడ ఏమైనా పని ఉంటుందా? ఉంది టై కట్టుకుని చక్కగా ఇన్షర్ట్ చేసుకుని బూట్ వేసుకునిరా అని చెప్పలేదు, పందులోనే కాసుకోని చెప్పాడు. ఏం చెప్పాడు? పందులోనే కాసుకొని. ఒక అతను ఎంత దిగజారిపోయాడంటే పందుల్ని మేపడకు దిగజారిపోయాడండి. తెలుసా, ఒక యూదుడు పందుల్ని కాయడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక యూదుడు పందుల్ని కాయడు, పంది మాంసం తినడు. ఒక యూదుడు ఒరిజినల్గా జ్యూస్. ఈ వ్యక్తి పందులు కాపరిగా ఉండరు, వారు గొర్రెలు కాపరులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలగాక. కానీ పరిస్థితి, అతను చుట్టూ ఉన్న వాతావరణం బట్టి చూస్తే కనీసం బతకడానికి తినడానికి ఆహారం లేదు కాబట్టి తనకు ఆకలి బాధను బట్టి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆకలి మనిషిని ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోద్దండి. ఆకలి మనిషిని దొంగతనం దగ్గర తీసుకొస్తుంది. ఆకలి మనిషిని తన స్థానంలోంచి పడగొట్టేస్తుంది. ఆకలి మనిషిని ఆ ఉన్నత స్థలాలను మర్చిపోయినట్టుగా చేస్తుంది. ఈ ఆకలి వలన అబద్ధాలాడి, ఈ ఆకలి వలన అబద్ధాలతోనూ మోసముతోనూ జీవించి చాలామంది ప్రజలు పోతారు. ఈ చిన్నవాడు ఆ విధంగా పందులు అంటే తన యొక్క స్థితిలోంచి పడిపోయి పందుల్ని కాయటం మొదలుపెట్టాడు. చూడండి, పందులు కాస్తున్నప్పుడు సరే ఇక తప్పదుగా అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడు, నీకు భోజనం కూడా లేదు, పందులు కాసుకొని చెప్పాడు. పందులు కాసుకుంటూ సమయంలో బాగా ఆకలేసిందేమో, పందులకు వేసే పొట్టు ఏదవుతుందో ఆ పొట్టు కూడా తినడానికి దిగ్గజారి పడిపోయారు. అంటే ఈ వ్యక్తి తండ్రితో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే 7 రోజులు రాలే. తండ్రితో ఉన్నంత వరకు ఏ సమస్య రాదు. తండ్రికి దూరమైన కుమారులైనా, తండ్రికి దూరమైనటువంటి ఏ పిల్లలైనా చాలా సమస్యలు, చాలా కష్టాలు, చాలా శోధనలు. ఒక తండ్రి సంరక్షణ నుంచి, ఒక తల్లి సంరక్షణ నుంచి పిల్లలు దూరంగా ఉంటే పాడైపోవడానికి, నడిచిపోవడానికి, చెడిపోవడానికి, అన్ని విధాలుగా పాడైపోవడానికి 100 మార్గాలైతే కాసుకుని ఉన్నాయండి. కాబట్టి ఒక తండ్రి సంరక్షణ నుంచి బయటకు వచ్చేసాడు. మీకు తెలుసా, దేవుడైన యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు సురక్షితంగా ఉండాలంటే అందులోనికి ప్రవేశించి చాలా సురక్షితంగా ఉండే స్థలం మీద ఉందంటే ఈరోజు దేవుని వాక్యమనే కోట, దేవుని వాక్యమనే ప్రకారంలో దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు, వ్యక్తిగత సహవాసం ఉన్నట్లయితే, దేవునితో గొప్ప సహవాసం ఉన్నంత వరకు బైబిల్ చెప్తుంది, అయ్యా నీ వాక్యము నేను ప్రతిదినము ధ్యానించుకుందును, అది ఏం చేస్తుందంటే నీ వాక్యము నెమ్మదిస్తుంది అంటాడు. చోట నీ వాక్యము నా త్రోవకు వెలుగునిస్తున్నాడు. ఇంకో చోట నీ వాక్యము నా హృదయములో ఉంచుకుందును, నా ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో దాచుకుందును అంటాడండి. ప్రభు నా మహిమ కలుగాక. ఈ వ్యక్తికి సహవాసం లేదు, కుటుంబం లేదు, అన్నం లేదు, తండ్రి లేడు, ఇచ్చిన భాగం కూడా పోగొట్టుకున్నాడు, టోటల్గా ఖాళీ అయిపోయాడు, తినడానికి దిగజారిపోయాడు. అంటే ఒక రాకుమారుడు. ఎవరండి ఇతడు? రాకుమారుడు. ఎక్కడి నుంచి పడిపోయాడు తెలుసా? యెరూషలేమనే ఆ స్థితిలోంచి యెరికోకు వెళ్తున్న వ్యక్తి ఎలా పడిపోయాడు. ఏదైనా తోటలో సమస్త అధికారం ఇచ్చినప్పుడు సమస్త నేలను ఆదాం ఎలాగైతే పడిపోయి దృష్టికి తిరుగుబాటుపై బయటికి తోయబడ్డాడు, అలాగే ఈ వ్యక్తి కూడా సమస్తాన్ని పోగొట్టుకుని ఇదిగో పందులతో సహవాసం చేస్తున్నాడు. రాకుమారుడు, రాజుగారి కుమారుడు పందులతో సహవాసం చేస్తున్నాడు అండి.
ఈరోజు దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు పందులతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఒక నీచ కార్యమేలు, చెడు కార్యాలు, చెడిపోయిన వారితో, పడిపోయిన వారితో, మరి మృగములతో, మృగం లాంటి ప్రజలతో దేవుని పిల్లలు సహవాసం చేస్తున్నారు. కానీ ఇక్కడ కుమారుడు ఉన్నత స్థలం నుంచి పడిపోయారా. తన జీవితం అంతా పాడైపోయింది, శరీరం అంతా పాడైపోయింది. స్థానం లేదు, ఆహారం లేదు, బట్టలు లేవు, అన్నీ పోయాయి. తెలుసా, ఉంగరంతో వచ్చాడు, ఉంగరం కూడా అమ్మేసుకున్నాడు. మంచి చెప్పులు వేసుకున్నాడు, రాజుగారికి చెప్పులు, అవి కూడా అయిపోయినాయి. మంచి డ్రెస్, అవి కూడా అమ్మేసుకున్నాడు. ఇంకేమీ లేదు, అన్నీ అయిపోయినాయి. ఇక ఏమీ లేదు, ఆకలి ఒకటే బాధతున్నాడు. తెలుసా, ఇతనికి ఏ కరువు వచ్చిందండి? శరీర సంబంధమైన కరువు ఒకటి వచ్చిందండి. ఈరోజు ఆత్మ సంబంధమైన కరువు వచ్చింది. ఈరోజు క్రైస్తవ సంఘాలకి ఆత్మ సంబంధమైన కరువు వచ్చింది. దేని గురించి కరువు అంటే దేవుని వాక్యం అనే కరువు వచ్చిందండి. ఏ కరువు అంటే పిల్లరా, దేవుడు ప్రతిసారి దేవుడు ఒక ప్రవర్తన పంపుతున్నాడు, ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన మొదట నోవహును పంపించినట్లు, తర్వాత మోషేని పంపినట్లు, ఆమెన్, తర్వాత ప్రవక్తలు పంపినట్లు, తర్వాత ఆయనే వచ్చినట్లు, ఆ తర్వాత అపోస్తలుని పంపినట్లు, అలా దేవుడు ప్రవక్తల్ని, అపోస్తలుని తన వాక్యము చేత, అనగా దేవుని మాట చేత, మనిషి నోట వల్ల కాదు కానీ దేవుని నోట వల్ల బ్రతుకుని చెప్పినట్టుగా. కాబట్టి దేవుని వాక్యానికి ప్రజలు బహుదూరంగా ఉన్నారండి. అలాగే ఈ వ్యక్తి భౌతికమైన ఆహారము చేత కృంగినట్లుగా ఈరోజు చాలామంది ఆత్మీయ ఆహారంలో కృంగిపోయి చివరికి ఇక అది లేదులే అని అక్కడ రుచి లేని పడు తినడానికి సిద్ధపడిపోయాడు. అంటే ఏదైనా పర్లేదు, కడుపు నింపేసుకుందాం అనుకున్నాను. లేదండి. దేవుడు తన పిల్లలకి ఒక మంచి భోజనం సిద్ధపరిచాడు. నా మాట విని నన్ను పంపిన వాడు యందు విశ్వసించిన వాడు మరణమును తిరుపు దాటి జీవంలో ప్రవేశించును. నా మాట, ఆ మాటలో ఏముందంటే జీవం ఉంది, ఆ మాటలో స్వచ్ఛత ఉన్నది, ఆ మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట జీవపు ఓట ఉన్నది. ఆ మాట కోసం శిష్యులు అన్నారు, అయ్యా ఎవరి ఎద్దకు వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. కాబట్టి ఆయన నోట నుంచి వచ్చే మాట వలన క్రైస్తవులు బ్రతకడానికి బదులు ఈరోజు పనికి మళ్ళీ పొట్టు చేత కడుపు తీర్చుకోవాలి, పొట్టు చేత ఆకలి తీర్చుకొని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇతని వల్లే. బైబిల్ చూడండి, అక్కడ ఏం చూస్తున్నాము చూడండి, 16 వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడేను. కానీ ఎంత జగదారిపడంటే తన ఉన్నతమైన స్థితిలోంచి పడిపోయాడు. తన తండ్రి అంట ఉన్నటువంటి మంచి భోజనం నుంచి పడిపోయాడు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఒకసారి యాసావు ఏం చేశాడంటే అడవికి వెళ్ళాడట. ఆ రోజు ఏది దొరకలేదంట అండి. ఆవురావురండి వచ్చాడట, ఆకలితో వచ్చాడు ఎంతగారు. అప్పటికి యాకోబు తన అమ్మ దగ్గర వంటకం నేర్చుకున్నాడు, చుక్కుడుగల వంటకం అండి. యాకోబు వంటకం వచ్చేమో చుక్కుడుగలు వేసాడు, టమాటాలు వేసాడు, కారం వేసాడు, మొత్తం మీద చాలా ఎర్రగా బాగా ఉందంటండి. ఈడు ఆవురావురండి వచ్చాడు, ఆకలి వేస్తున్నారా బాబు, అన్నం పెట్టన్నాడు. అన్నం పెడతాను కానీ, ఈ కూర ఇస్తాను కానీ ఊరికి ఇస్తానా, నీ జ్యేష్ఠ భక్కును దేని కొట్టాడండి, కొడితే కుంభకోణం అన్నట్టు వాడుకున్న 2 అంతుల ఆస్తికి వేసాడండి. ఆ రోజులు ఆ దేశంలో అంటండి, మొదటి కుమారుడు పడితే 2 అంతుల ఆస్తి అంటండి, 2వ కుమారుడితో 1 అంత ఆస్తి అట. వీడేం చేశాడు యాకోబు, నాకు ఒకటి కాదు, నీకు ఇచ్చిన స్వాస్థపు ఉందే, స్వాస్థపు హక్కు ఉంది కదా, ఆ జ్యేష్ఠ భక్కు చూసారా, ఆ జ్యేష్ఠ భక్కు నాకు ఇచ్చానండి. ఒరే చచ్చిపోతుంటే అదేం చేద్దామరా అని ముందు ఆ జ్యేష్ఠ భక్కు ఇచ్చేస్తాను, నాకు వచ్చింది ఇప్పుడు నాకు జ్యేష్ఠ భక్కు వద్దురా బాబు, ముందు దాక్కిచ్చానంటే, ఆ గిన్నె ఇచ్చానన్నాడంటే. ఒక్క పూట కోసం బైబిల్ చెప్తుంది, ఒక్క పూట కోసం తన జ్యేష్ఠపు హక్కు, అంటే వాడికి జ్యేష్ఠపు హక్కు విలువ ఏమాత్రం అర్థం కాలే. ఈరోజు జ్యేష్ఠపు హక్కు ఏం తెలుసా, దేవుని పరిశుద్ధాత్మ అండి. దేవుని నామమున మహిమ కలుగాక. దేవుని పరిశుద్ధాత్మని స్వాచ్ఛాన్ని, నిజంగా దేవుని పరిశుద్ధాత్మ అంటే భాషలు గందరగోళం కాదండి. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు వలె నేను నిలబడుతుంది, క్రీస్తు వలె నడిపిస్తుంది, క్రీస్తు వల్లే ప్రేమిస్తుంది. నీలో పరిశుద్ధాత్మ ఉండి ఒకరిని ప్రేమించలేకపోతున్నావంటే, క్షమించలేకపోతున్నావంటే అది పరిశుద్ధాత్మ కాదు, ఖచ్చితంగా దెయ్యపాత్మ అంటే. అది గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చి తిడుతున్నావంటే నీలో పరిశుద్ధాత్మ కాదు. గంటలు ఆరాధించి బయటకు వచ్చి ఒకరి మీద పగ తీర్చుకున్నావంటే నీలో పరిశుద్ధాత్మ కాదండి. పరిశుద్ధాత్మ పొందుకున్నవారు క్రీస్తు వలె ఉంటారు.
క్రీస్తు వల్లే ప్రేమిస్తారు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఒకళ్ళ పరిశుద్ధాత్మ అంటే కేవలం భాషలు మాత్రమే కాదండి, జీవితము, లైఫ్ అనేది లైక్ జీసస్, యేసుక్రీస్తు వలే ఉంటుంది. ఆయన ప్రేమించాడు, క్షమించాడు. ఎలా క్షమించాడంటే, ఒకసారి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారండి. ఎవడు ఇక్కడే ఉన్నారా? తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఏమన్నారు? యేసు ప్రభు, నువ్వు మధ్యలో వచ్చావు, ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారం చేసిన వాడిని చూసి రాళ్ళతో కొట్టి కొప్పేసేమంది, మేము రాళ్ళు పట్టుకున్నాం, ఈమె చంపేస్తాం, ధర్మశాస్త్రం వాళ్ళు చెప్తుంది, కాబట్టి నువ్వేమంటావు అన్నారు. ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాసేయండి, తర్వాత ఉన్నవాడు వేసేయచ్చు అన్నాడు. అందరూ ఒక్కసారి పరీక్షించుకున్నారట. ప్రతి వాడికి అర్థమైందంటే, ఒరే నువ్వు పాపివరా, నువ్వు పనికిమాలివాడివి, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, పెద్ద పత్తిత్తులేక పెద్ద పరిశుద్ధులాగా వచ్చి రాళ్ళు ఎత్తేస్తున్నావు, నీ బతికేంటని ఒక్కసారి అంతరాత్మ ఏం చేసిందంట అని గద్దించిందండి. అరే నిజమే కదా, నేను ఏదో ఎగసుకొచ్చేసి ఇక్కడికి రాళ్ళు వేసేద్దామని. అసలు రాళ్ళు వేయటకు ముందు ఈయన అన్నమాట ఏంటి? ముందు నీలో 4 బోలు పాపం ఉంది, బోలు పాపం పెట్టుకుని ఏం చేస్తున్నాను, ఎదుటిపడి తప్పులు ఎదుగుతున్నాను. చాలామంది ఇదే బాధ అండి. వాళ్ళ తప్పులే మాట్లాడరు, వాళ్ళ తప్పుల కోసం ఎత్తుకోరు, పక్కోడి తప్పులు మాత్రం తెగ తీసేస్తారండి. ఏమండి, ఎంతసేపు పక్కోడి తప్పులు చూపిస్తుంటారు, వాడు తప్పు తిరిగి మాత్రం అసలు ఒప్పుకోరండి. ఏమండి, తన తప్పులు ఒప్పుకోడు, కానీ పక్కవాడి తప్పులు, మిత్ర తప్పులు, శత్రువు తప్పులు, ఏమండి చుట్టాల తప్పులు, అందరి తప్పులు ఎత్తేస్తారు ఒకడండి. ఎన్ని తప్పులు ఎత్తినా నువ్వే ఒక తప్పు అనే సంగతి తెలుసా? ఎంతమందిని వేలు పడి అసలు మామూలుగా ఇదిగోండి ఇలాగంటే దీనికి అందరూ తెలిసిన విషయమే. ఇదిగో అనేసరికి ఒకేళ్ళు చూపిస్తుంది, నన్ను ఏం చూపిస్తుందండి, రే నువ్వేం తక్కువ, ఇదిగో 3 చూపిస్తుందండి. అది మర్చిపోతారండి. బైబిల్ చెప్తుంది, కంట్లో దూలం పెట్టుకుని నీ సహోదరుని కంట్లో నులుసు తీయడానికి ప్రయత్నము చేయొద్దు. ముందు నీలో ఉన్న దూలాన్ని తీసేసి అప్పుడు నీ సహోదరుడి కంట్లో నులుసును అసలు నీకు నులుసు కనబడుతుందంటే ముందు నీకే అడ్డుగా ఉంది కదా. ఇది ఈరోజు కనిపించే పరిస్థితి. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనం. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చూసారండి, ఎదుటివాడిని తిట్టడం, ఎదుటివాడిని దూషించడం కాదు, కానీ క్రీస్తు అంటాడు అక్కడ, నీలో పాపం ఉందంటే రాయేసాడంటే ఇక అందరూ పరిశోధించుకున్నారు. అయ్యి బాబోయ్, ఈ మామూలుగా చెప్పలేదు, ఈ మాట లోపల ఏం చేస్తుంది, తొరిమేస్తుంది అని గురించి ఒక్కొక్క రాళ్ళు పడేసి బయటకు పోయారంటే. ఆయన అన్నాడు, అమ్మ అని తెలుగులో ఉంది, కానీ అక్కడ అమ్మ కాదండి, ఓ మేన్, ఓ స్త్రీ అని పిలిచాడండి. ప్రైజ్ ద లార్డ్. ఓ ఉమెన్, ఓ స్త్రీ, ఎవరు నేను కొట్టలేదా? ఎవరు కొట్టలేదయ్యా, అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఇక మిగిలింది నేనే. ఆయన ఏమన్నాడు? ఆయన చట్టం ఏంటి? పాపం లేనివాడు రాయి వేయచ్చు. ఇప్పుడు అందరూ పాపం చేసి పోయారండి. పాపం అంటే పాపం గద్దించింది కాబట్టి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ఈయనెవరు? ఈయన కూడా పాపం లేనివాడు. అంటే ఆయన పెట్టుకున్న చట్ట ప్రకారం ఉంటే పాపం లేనివాడు మొట్టమొదటి రాయేయాలి. పాపం లేనివాడు అంటున్నాడు ఇక్కడ, పాపం లేనివాడు. పాపం ఉన్నవాళ్ళు ఏమో పరిగెట్టుకు వచ్చేసి కొట్టేస్తాం, చంపేస్తారు, రాళ్ళు పత్తేస్తాం అన్నారండి. పాపం గల ప్రతివాడు వచ్చి పరిశుద్ధులా వచ్చి మేము మహాపరిశుద్ధులము, ఈమె చాలా వ్యభిచారం చేసింది, అసలు దుర్మార్గురాలు ఈమె అసలు బతకూడదు అన్నవాళ్ళు బయటకు పోయారండి. విన్నారా? అవకాశం ఉంటే ఆ మాట యేసు అనపోయి ఉంటే అనిపిస్తుంది, వీళ్ళు నిజంగా ఆమె కొడు చంపేది. ఆ మాట అనకపోతే యేసుబాబు వీళ్ళు దొరికిందే అని చెప్పి బాధేసి చంపేసి పాతేదురండి. వీళ్ళందరూ దుర్మార్గులు అని, వీళ్ళందరూ గద్దించబడ్డారని తెలిసిపోయారా? ఆయన అంటాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, అధికారమునను అవకాశమునను శిక్షించను, వెళ్ళి ఇకపై పాపము చేయొద్దని చెప్పాడు. అదే అండి క్రైస్తవ జీవితం అంటే, నూతన సృష్టి అంటే. పరిశుద్ధాత్మను వాడు అలాగుంటాడు పియారా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు భాషలు మాత్రమే కదా, కానీ ఇలాంటి స్వభావము, ఇలాంటి నేచరు, లేదా ఇలాంటి యొక్క జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు. ప్రభు నా మెమ్మకలే కాక మైకులు పెట్టు అరవటం గోల్ చేయడం కాదండి, జీవితం ఉండాలి. ఏముండాలి? లైఫ్ ఉండాలి. అన్ని పొద్దునెత్తే సాయంకాలం దాకా అన్ని అబద్ధాలే, మళ్ళీ అన్నీ ఇక్కడ పరిశుద్ధ పాటలు. పొద్దులేస్తే అన్ని గొడవలు, కోట్లాట్లు, దుర్భాషలు, ఇంగ్లీష్ భాషలు, అన్ని భాషలు వచ్చేస్తాయి.
ఏమండి మళ్ళీ పైకి చెంగేసుకుని కొరస ప్రభుకు స్తోత్రం వెళ్ళిపోద్ది. ఎవరికి కావాలి ఇలాంటి భక్తులు? ఎవరు చూస్తున్నాడు? నీకన్నా ఘోరంగా ఒక క్రైస్తవుడు చేసే భయంకర కార్యకన్నా హిందువుడు దాన్ని చూసి ఆశయించుకుంటున్నాడు. అందుకే కదా ఈ నా నామము అన్యుల మధ్య దూషించబడుచున్నది అన్నాడండి. ఇక్కడ కుమారుడు వెళ్ళాడు, వ్యాపారం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. అది కూడా దుర్వ్యాపారం, మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. వేషలతో పాడు చేసుకున్నాడు. ఇక అతనికి ఏమొచ్చిందంటే చెడిపోయే స్థితికి వచ్చేసాడు. ఇక ఏదైతే ఉందో అదే కాడ నింపుకుందనుకున్నాడు. జనం ఎలా అయిపోయారంటే సత్యవాక్యం వద్దండి, కల్పనా కథలు చెప్పండి. ఏమండి కడుపు నింపుకున్న ఆశపడేను, కడుపు నింపుకున్న ఆశపడేను అంటే అక్కడ తినవలసిన ఆహారం కాదు, అది తినకూడని ఆహారం. అది అయినా కానీ ఆశించను. ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే బాగా నవ్విస్తే, బాగా కవ్విస్తే అయ్యగారు బాగా చెప్పారండి, కడుపు ఉబ్బిపోయిందండి. రాత్రి 8 గంటలు చెప్పినా అసలే మాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు జాగ్రత్తగా సినిమా పాటలు పాడేసి దాంట్లో కడవెత్తుకొచ్చింది కనిపిల్లలు పాడేసి ఏమండి 20 కోసం ఎత్తుకొచ్చి మాట్లాడుకొచ్చి మధ్యలో 4 బూతులు ఆడి అండి భయంకర పదాలు ఉపయోగించి 70 మినిట్స్ చెప్పి ప్రజలు నవ్వించి కవ్వించి 3 గంటలు కూర్చోబెడతాడు ఒక ఆయన అండి. జనాలు దానికి అలవాటు పేరు. అంటే శుచి లేని పొట్టి చేత ఆకలి తీర్చుకుంటానికి ప్రయత్నిస్తున్న సమయాల్లో వాడికి బైబిల్ చెప్తుంది కుమారునికి బుద్ధి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అంటే జనం ఎలా తయారంటే కల్పనా కథలు, కట్టుకథలు, ఈ కార్యాల్లో ప్రజలు నింపబడిపోయారా. అలాగే వాస్తవాలు అక్కర్లే, మంచి భోజనం అక్కర్లే, ఏదైనా పర్లే, కడుపులో పడే సరిపోద్దులే అనుకున్నారు. కానీ అక్కడ తండ్రి అంట గొప్ప ఆహారం ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగాక. బైబిల్ చెప్తుంది 17 వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందండి వాడికి? ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడైతే బుద్ధి లేదా? ఎప్పుడైతే తండ్రి దూరం అయిపోయాడో అప్పుడే బుద్ధి లేదు వాడికి. ఈరోజు దేవుని వాక్యం దూరం అయిపోయిన వాడికి బుద్ధి జ్ఞానం ఉండదండి. కానీ బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుని యందు దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక. బుద్ధి వచ్చిందట. ఎప్పటికి వచ్చిందండి? అన్నీ అయిపోయాక ఆకలి, పొట్టి కూడా పందులతో పాటు ఉండి ఈడొక పందుగా ఉండి అది తినేసరికి ఏది నా పరిస్థితి ఇలా జరగలేదు, నేను దేవుని కుమారుని లేక దేవుని కుమార్తెని, నా తండ్రి అంట అనేక మంది ఉన్నారు, ఆహారం తిన్నారు, నేను రాకుమారుని, మంచి భోజనం ఉండేది, అక్కడ రాయలు లాంటి భోజనం ఉండేది, ఇదేంటి అని చెప్పేసి తను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. నేను ఎక్కడి నుంచి పడిపోయానో చూసుకున్నాడు, నేను ఏ స్థితి నుంచో పడిపోయాను తెలుసుకున్నాడు. ఇక తెలుసుకుని ఆ పందుల్ని సహవాసం విడిచిపెట్టి పందులు సహవాసం నుంచి బయటికి రండి, పందుల్లాంటి సహవాసం నుంచి బయటకు రండి, అవి నిన్ను పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. కాబట్టి అతను గుర్తుపెట్టాడు. ఇక్కడ జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇక అతను మార్చుకున్నాడు, సహవాసాన్ని మార్చుకున్నాడు, పద్ధతిని మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. వెంటనే బుద్ధి వచ్చింది. వాడు ఏమంటున్నాడు? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అంట ఎంతోమంది కూలి వంట అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి ఇబ్బంది పడుతున్నాను చెప్పి చెప్పబడిందండి. అంటే వాడు అర్థం చేసుకున్నాడు, నేను తప్పు చేశాను, నేను చెడిపోయాను, నేను ఆ తండ్రి భాగాన్ని, ఆస్తిని, స్వాచ్యాన్ని, అధికారాన్ని పూర్తిగా దుర్యోగము చేసి పాడు చేశాను అని పశ్చాత్తాపడుతూ తను తిరిగి వస్తున్నాడండి. చదువుదాం 18 వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను ఎదుటను పాపం చేసి తిని. ఎలాంటి మాట ఒప్పుకున్నాడండి? నేను నీకును పరలోక తండ్రికి విరోధంగా తప్పు పాపం చేశాను ఒప్పుకున్నాడు. తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడండి. అంటే తను తప్పు తెలుసుకున్నవాడు ధన్యుడండి. తన తప్పు ఎరిగినవాడు, తప్పు సరి చేసుకున్నవాడు నీతిమంతుడై ఉంటాడండి. ప్రభు నామన మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. 19 ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకడుగా పెట్టుకునమని అతనితో చెప్పెదను అనుకుని లేచి తన యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇతని జీవితం ఒక భాగమంతా లోకంలో గడిపేశాడు. సమయం వచ్చింది, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. వెంటనే గుర్తించాడు, నీది నా ప్లేస్ కాదు, ఇది నా సహవాసం కాదు,
ఇది నేను ఎక్కడుండే నా స్థానం, నా ప్లేస్ ఇది కాదు, నేను రాకుమారుని, నేను నా తండ్రి అంట చాలా గొప్ప ఆహారం ఉంది, నేనంటే ఇక్కడ ఆకలితో బాధపడతానని చెప్పి ఒకసారి రిలీజ్ అయ్యాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి అంటున్నాడు, ఇక నేను అలా చేశాను కాబట్టి, పాపం చేశాను కాబట్టి తండ్రి, ఇక నీకు నేను నీ ఎదుట నిన్ను పాపం చేశాను, ఇక నీపై నీ కుమారుని అనిపించుకునే అర్హత యోగ్యత నాకు లేదని పూర్తిగా తనంతా నిశ్చయించుకున్నాడు. కనీసం నీ కూలివాణ్ణిలో ఒకళ్ళుగా నన్ను చేర్చుకోవయ్యా అని చెప్పి ఇలా అందాము, నా తండ్రి వద్దకు వెళ్ళి పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందామని తను కరెక్షన్ చేసుకున్నాడు, కనీసాన్ని దిద్దుకున్నాడు, తను తప్పు ఒప్పుకుండి అతను రియలైజ్ అవుతూ అన్నాడు, నేను వచ్చి ఆ గేటు దగ్గర పోయి నా తండ్రితో చెప్తాను, ఇదిగో నేను పైన కుమారుని యోగ్యత నాకు లేదు, అయితే నీ కూలివాళ్ళు ఒకటిగా చేర్చుకోవడం చాలు అని అందామని చెప్పి బయలుదేరాడటండి. మీకు తెలుసా, ఆ తండ్రి వెళ్ళిపోయిన నాటి నుంచి ఆ గేటు వైపు చూస్తూనే ఉన్నాడట. తప్పిపోయిన కుమారుని వైపు ఆ తండ్రి తిరిగి వస్తాడు ఎదురు చూస్తూనే ఉన్నాడటండి. అలాగే దేవుడు కూడా తప్పిపోతున్న దేవుని కుమారులను మళ్ళా తప్పు తెలుసుకుని తిరిగి వచ్చేటకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నట్టున్నాడు. గ్లోరీ టు గాడ్. విశ్రాంతి లేదా? ఆ తండ్రి ఎలాగైతే తిరిగి చూస్తున్నాడు, గేటు వైపు చూస్తున్నాడట. తెలుసా, ఆ గేటులో చాలామంది అడుక్కుని వచ్చారట అండి, డబ్బులు ఇచ్చి పంపించేశాడు. కానీ అదే గేటులోనికి, అదే త్రోవలోనికి తన సొంత కుమారుడు రాగానే తండ్రిలో వెలలేని ప్రేమ వెల్లడిచ్చింది, వెలలేని ప్రేమ వచ్చేసింది. ఆ గేటు దగ్గర రాగానే కుమారుడు గడ్డంతో వచ్చాడు, జుట్టుతో వచ్చాడు, తర్వాత మురికి బట్టలతో ఉన్నాయి, చెప్పులు లేవు, ఉంగరం లేదు, మొత్తం ఉరుగుప్రేకలు మొత్తం మారిపోయాయి. టోటల్గా అతను స్నానం కూడా చేయలేని పరిస్థితులు అయిపోయాయి. బాగా అలసిపోయాడు, బాగా బక్కబడైపోయాడు, బాగా చెడిపోయాడు, బాగా అలసిపోయాడు. తండ్రి చూడగానే వెంటనే సింహాసనం నుంచి లేక కుర్చీ నుంచి లేచి ఆ గేట్లు తీయండి, నా కుమారుడు వస్తున్నాడని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలిగాక. బైబిల్ చెప్తుంది, లోబడిన వారి వైపు దేవుడు దినమెల్లా చేతులు చాపుచున్నాడట. లోబడిన వారి వైపు, తన వైపు తిరగని వారి వైపు, తన యొద్దకు రాని వారి వైపు ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, ఎప్పుడు వస్తాడు నా కుమార్తె, తన చీకటి విడిచిపెట్టి, తన పాప విడిచిపెట్టి, తన కార్యాలు విడిచిపెట్టి, తన తప్పు తెలుసుకుని సరి చేసుకుని ఎప్పుడు పశ్చాత్తాపడి వస్తాడని దేవుడు ఈరోజు కూడా తండ్రి వలె చూస్తూ ఉన్నాడండి. అక్కడ తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో, పరలోకపు తండ్రి కూడా తప్పిపోయిన వారి కోసం ఈరోజు కూడా, ఈ రాత్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడండి. తను తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి వచ్చేసాడు. బైబిల్ చెప్తుంది, చూద్దాం. ప్రభువును మహిమ కలుగా 20 వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి ఏం పడ్డాడండి? అసలే కోప్పడాలి, చిరగపడాలి. ఎరా నీకు చెప్పాను, బుద్ధి లేదా అని 4 మాటలు అనాలి. కానీ ఏం చేశాడు తండ్రి? అవన్నిటిని పక్కన పెట్టాడు. అవన్నీ పక్కన పెట్టి కనికరి పడ్డాడు. చూసారా? అదండి తండ్రి స్థానం. తన కుమారుడు తప్పు చేసినా పడిపోతున్నా తండ్రి ఎలాంటివాడంటే కనికరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ తండ్రి కనికరించాడు, కానీ తండ్రికి ఇంకో కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు. వాడు అసలే కనికరించలేదండి. వాడు అసలే కనికరించలే కదా, క్షమించలేదు. కానీ తండ్రి కనికరించాడు, క్షమించాడు కూడా. ప్రభువు నామమున మహిమ కలుగాక. తండ్రి చూడగానే నా కుమారుడు వెళ్ళిలా పాడైపోయాడు, చెడిపోయాడని గద్దించకుండా, ఏమనకుండా, తిట్టకుండా వెంటనే ఏం చేశాడంటే చాలా కనికరపడ్డాడట. దేవునికి స్తోత్రం కలిగాక. కనికరపడేవారు ఎవరు? నీ స్నేహితులు కాదు, నీ బంధువులు కాదు, నువ్వు తోబుట్టువారు కాదు. నీకు తెలుసా, అక్కడ తన అన్న ఉన్నాడు, అక్కడ ఒక అన్న ఉన్నాడు. 2 కుమారులు, ఒక కుమారుడు చిన్నవాడు, పెద్దవాడు అక్కడే ఉన్నాడు. కానీ ఈ పెద్దవాడికి వాడు వచ్చుట, వాడిని ప్రేమించుట, వాడిని క్షమించుట, వాడిని శుభ్రం చేయుట, ఇదంతా కూర్చోబెట్టి గొప్ప విందు చేశాడండి. ఎవరు? తండ్రి. దీని అంతటికి ఇష్టం లేకుండా ముఖం మార్చుకున్నాడే, ముఖం మామిడిలాగా పెట్టాడట, మామిడి చెక్కలాగా పెట్టాడు, కందిపప్పు ఉడికిపోయినట్టు పెట్టాడు, అంటే చింతపండులాగా పెట్టాడు. వాళ్ళ ముఖంలో కల లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే వాడు పూర్తిగా స్వార్థపరుడు. కనీసం నా తమ్ముడు వచ్చాడే అని ఆనందం లేదు. ఇక్కడ తండ్రికి తోబుట్టువాడికి చాలా తేడా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగుగాక. కనికరపడి పరిగెత్తి, వావ్ హల్లెలూయా,
దేవుడు కనికరపడేవాడిగా ఉన్నాడు. కనికరపడుకుడి, కలవరపడుకుడి. ప్రైజ్ ద లార్డ్. కలవరపడకుండా కనికరం చూపించేవాడు. తెలుసా, ఆ మంచి సమరయుడు బాగా దగ్గరికి వెళ్ళి కనికరపడి జాలిపడి ఆ వ్యక్తిని వైద్యం చేసి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కోల వంటి తీసుకొచ్చినట్టు బైబిల్ చెబుతుందండి. ప్రభునారు మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. కనికరపడ్డాడు. ఎవరండి మన మీద కనికరపడేవారు? ఎవరండి ఈ రోజుల్లో మన మీద కనికరపడేవారు? మనకి ఇబ్బందులు, మన కష్టాలు, మన శోధనలు, మన బాధలు, మన సమస్యలు ఇవన్నీ చూసి ఎవరండి కనికరపడేవారు? ఈరోజు కనికరపడేదానికి అసూయపడేవారు ఎక్కువ ఉన్నారండి. ఇంకో 4 మాటలు చెప్పి బాధపరిచేవారు ఉన్నారండి. కానీ ఇక్కడ తండ్రి 4 మాటలు చెప్పి బాధపరచలేదు, కానీ ఏం చేస్తున్నాడు? కనికరపడతా ఉన్నాడు. అదండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమార్తెలైన కుమారులైన తండ్రియే వారిని కనికరించేవాడిగా ఉన్నాడు, క్షమించేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు. కానీ తండ్రిలా మిగతా అక్కడ ఉన్న సహోదరుడు మాత్రము తండ్రిలా ప్రవర్తించలేకపోతుంది. ఎందుకంటే తండ్రి స్థానమే. ఆ తండ్రి ఎవరు అనుకునే? పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని తండ్రి అయి ఉన్నాడు. యెహోవా దేవుడికి తండ్రి అయి ఉన్నాడు. ఆ యెహోవా యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఆయన నిత్యుడికి తండ్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కనికరపడ్డాడు. తర్వాత ఏం చేశాడు? అబ్బాబ్బాయ్, ఈ మాటలు చదువుతుంటే నాకు లైవ్ కనిపిస్తుందండి. ఆ గేటు దగ్గర ఉండగానే చాలా కనికరపడ్డాడట. ఒరే, అక్కడ వాడు వచ్చాడు, తీసిరా అనలేదండి ఆయన. వాడు వచ్చాడు, తీసిరా అని చెప్పి పనివాడికి. కానీ ఆ తండ్రి అంటే చాలామంది పనులు ఉన్నారండి. ఇంట్లో పనిచేసేవారు ఉన్నారు, శాలలో పనిచేసేవారు ఉన్నారు, తర్వాత ప్రతి స్థలంలో పనిచేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ పని పరిగెత్తి తీసుకురాని పని మాత్రము పనులకి ఎవరు చెప్పలేదు. కానీ ఆయనే స్వయంగా తాను నడిచి వచ్చాడట. ఏమేన్ ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడ పడి ఉన్నాడో అక్కడికి మంచి సమయం వచ్చినట్టుగా, ఎక్కడ మనం పడి ఉన్నామో ఈ లోకంలో పడి ఉన్నప్పుడు పరలోకమును ఖాళీ చేసి భూమి మీదకి వచ్చినట్లుగా ఉంది ఈ కార్యం. ప్రభు నా మహిమ కలుగాక. కనికరపడింది ఆయనే. ఆమేన్. పరిగెత్తింది బైబిల్ చెప్తుంది అండి. తండ్రి ఎట్ట పరిగెత్తును ఉంది బైబిల్లో. కనికరపడింది ఆయనే, పరిగెత్తింది ఆయనే. ఇక్కడ ఒక కుమారుడి విషయంలో అంతగా పరిగెత్తి అక్కడికి వచ్చాడే, అదండి తండ్రి స్థానం. అది అలాంటి తండ్రి పోగొట్టుకున్నాడు ఇతడు. కానీ పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. ప్రభు నాన్న మహిమ కలుగాక. కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. మురుకుతో ఉన్నా సరే తండ్రికి ఇష్టమే, స్నానం చేయబడిన తండ్రికి ఇష్టమే, చెడిపోతున్న తండ్రికి ఇష్టమే. తన జీవితం అంతా పాడైపోయినా సరే తండ్రి ద్వేషించట్లే కానీ, దూషించట్లేదు. కానీ తండ్రి కనికరపడుతున్నాడు, జాలి పడుతున్నాడు, పరిగెత్తుకుపోయాడు, వెంటనే కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. అంతేగాని స్నానం చేసేరారా ముద్దు పెట్టుకోని చెప్పలేదు. కానీ ఉన్న పాటున ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ పరలోకపు తండ్రి నిన్ను కనికరిస్తున్నాడు, నీ ఎద్దకు వస్తున్నాడు, ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అలాంటి తండ్రి మామూలుగా మనకు ఉన్నారు? అసలే మామూలుగా ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళు? తిట్టేవాళ్ళు. 10th క్లాస్ పెళ్ళి అయితే 4 సార్లు మాట్లాడి తిట్టేస్తారు. ఆడెవడో తండ్రి మురుకుడు 10th క్లాస్ సరిగా రాలేదురా చెప్పాడంట. ఆ చిన్న కుమారుడు ఊరేసి చచ్చిపోయాడండి. సొంత తండ్రి ఏమండి పిల్లల్ని పట్టించుకుని కనిపిస్తారు. సొంత తండ్రి కనిక లేకుండా ఉంటారు పేర. కానీ ఇక్కడ ఉన్న తండ్రి మాత్రం కనికరపడ్డాడు, పరిగెత్తుకొచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే, ఎక్కడ పడి ఉన్నా సరే. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ పడి ఉన్నాం, కానీ పరలోక మహిమను తుడిచిపెట్టి ఆ దేవుడికి ఎందుకు దిగొచ్చాడు లోయలోనికి? ప్రభు నా మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యత నాకు లేదన్నాడండి. ఎలాంటి పశ్చాత్తాపడాడంటే తాను ఏం చేశాడో ఆ పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడండి. ఈరోజు ఒక క్రైస్తవుడు ఆ చిన్న కుమారుడు వలె, ఒక దేవుని బిడ్డ, దేవుని కుమార్తె ఆ చిన్న కుమారుడు వలె తప్పిపోతే పశ్చాత్తాపడి తిరిగి రావాల్సిన అవసరం ఉందండి. చాలామంది ఏమంటారంటే ఇక అలా 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 దూరం వెళ్ళిపోతూ ఇంకా లోకంలో కలిసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఏ స్థితిలో ఉన్నా,
ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు నిజంగా పశ్చాత్తాపడి అక్కడికి వస్తే ఆయన నిన్ను తోసేయడు, నిన్ను చేర్చుకుంటాడు ఆయన. అలాంటి ఒక మంచి తండ్రి మనకున్నాడని తెలియజేస్తున్నాను. బహుశా ఈ లోకములో అలాంటి తండ్రి లేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి మాత్రము మహా గొప్ప తండ్రిగా ఉన్నాడు. కనికరం గలవాడిగా ఉన్నాడు, జాలిపడేవాడిగా ఉన్నాడు, క్షమించేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు, వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంత చేస్తున్నా మాత్రం కుమారుడు మాత్రం ఏమన్నాడంటే, గతాన్ని మర్చిపోలేదు, అనుకున్నది మర్చిపోలేదు. అయ్యా నీకు తండ్రి, నేను నీ కుమారుని ఉండక అర్హత యోగ్యత నాకు లేదయ్యా అన్నాడట. చదవండి. నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటే ఒక యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, అసలు ఈ మాటలు తండ్రి పట్టించుకున్నాడండి? ఏమండి మిమ్మల్ని నిద్రపోతున్నారు ఏంటి? అయిపోయిందా? అయిపోయినట్టుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. ఏమండి వింటున్నారా? ఏమన్నాడండి? ఏదో అనాలండి ముగించండి ముందు అన్నట్టు వినపడుతుంది నాకు ఏంటో. సరే ముగించేస్తాను, మీ చూడలేకపోతాను మిమ్మల్ని అందరినీ. దేవునికి స్తోత్రం కలిగాక. మనకి వాక్యం అంటే నిద్ర వచ్చేది, వాక్యం కాదు, భోజనం అంటే ఆనందం వచ్చేస్తుంది. అదేంటో అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ముగిస్తున్నాను పేరు నేను. ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్తారా? ముగింపు అంటే ఆనందించాలండి మీరు, ఇంకా అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్పనా? క్లాసులో ఆఖరి బెల్లం మోగేసరికి అప్పటికే బ్యాగ్ సరిపోతాడు. పెన్సిల్ పెట్టేసుకుంటాడు, పెన్ పెట్టేసుకుంటాడు, మొత్తం బుక్స్ పెట్టేసుకుంటాడు, చెప్పులు కూడా వేసుకుంటాడు. ఆఖరి బెల్ల చెప్పగానే ఏం చేసాం మనం? లాస్ట్ బెల్ల టంగ్ అనగానే బ్యాగ్ వేసి పెట్టుకొచ్చేస్తారు అందరూ. ఆఖరి మూమెంట్ అలా ఉంటుందన్నమాట. దేవుడి స్తోత్రం కలిగాక. అలాగే 7వ సంకాలంలో ఉన్నాం మనం. ఆఖరి మూమెంట్లో సంఘం ఎత్తబడే గడిలో జీవిస్తున్నాం మనం. ప్రభు వచ్చే కృపాకాలంలో ఉన్నాం మనం. ప్రభు యేసుక్రీస్తుని కలుసుకునే సమయం ఆసన్నమైంది. ఎన్నో కాలాలు అయిపోయారా, ఎంతో సమయం అయిపోయింది, కానీ ప్రభు వచ్చే ఆఖరి గడిలో మనం జీవిస్తున్నామని తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇవేమి పట్టించుకోకుండా ఏమన్నాడైనా? అరే అసలు ఆయనకి వినబడుతుందా? ఏమనలే. అరే దాసుడు పిలిచి తర్వాత వెళ్ళి త్వరగా ఏం చేయాలి ఇతన్ని? ఇదిగో ఏమన్నాడండి? ప్రశస్త వస్త్రం అంటే ఏంటి? ఏమి ఇచ్చేటండి? మొట్టమొదట వస్త్రం. గుర్తుపెట్టుకోండి, వస్త్రం. అదే టైటిల్ డీడ్, అదే హక్కుపత్రం, అదే స్వాచ్ఛం, అదే దేవుని భాగం. ఏదేని తోటలో ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. యెరూషలేము చెరుకో పడిపోయిన వాడు కూడా దిగంబరుడిగా వస్త్రం పోగొట్టుకున్నాడు. ఇతనికి ఇప్పుడు అవసరమేం తెలుసా? వస్త్రము. అది ప్రశస్తమైన వస్త్రం. చెప్పారు కదా, వస్త్రం అనగా దేవుని పరిశుద్ధాత్మ. ఆ రోజు ఏలియాతో అంటాడు ఎలీషా, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ నా మీదకి 2 పాలు రావాలని కోరుకున్నాడండి. తెలుసా అన్నాడు? పైనుంచి వస్త్రం పడితే పడినట్టు అన్నాడండి. ఇప్పుడు ఏలియా దుప్పటి ఎవరి మీద పడిందండి? ఎలీషా మీద పడింది. దేవుని పరిశుద్ధాత్మ సంఘములకు వచ్చి పడింది. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ అదిగో పెండ్లి వస్త్రం వలె ఉంది. ఒక్కసారి పెళ్లి విందుకు అంటే ఒకడు దొంగసటుకు వచ్చాడట. దారిలో వచ్చేవారు అందరికేమో పెళ్లి వస్త్రం ఇచ్చారు. అందరికీ ఏ బట్టలు వేసుకున్నా ఒక వస్త్రం ఇచ్చేవారట. ఆ దేశంలో ఆ విందుకు పిలిచినప్పుడు, పెళ్లి విందుకు పిలిచినప్పుడు గుమ్మం దగ్గర నిలబడి వచ్చేవాడు అందరికీ ఒక పెళ్లి వస్త్రం ఇచ్చేవాడు. అందరూ ఆ పెళ్లి వస్త్రం వేసుకుని, ఏదో వస్త్రం వేసుకుని, పొడగాటి వస్త్రం వేసుకుని లోపలికి వెళ్ళేవారు. ఎందుకంటే సార్ అందులో ఏ భేదము లేకుండా అన్నమాట. ఒకడు వస్త్రం లేకుండా వచ్చి భోజనం దగ్గర భోజనం చేస్తున్నాడట. ఒకరోజు పెళ్లి కుమారుడు అలా రౌండ్ వేసాడట. రౌండ్ వేస్తుంటే ఒకడే కనిపించాడు. ఏం లేదు వాడికి? పెండ్లి వస్త్రము. కుమారుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చితివి? దొడ్డుదాన్ని వచ్చి తిని గుమ్మకుండా వస్తే ఇచ్చేవాడు కదా. అంటే ఏ రూపంలో వచ్చినా వస్త్రము లేకపోతే పెండ్లి విందులో స్థలము లేదు. ఇక్కడ వస్త్రం చాలా ప్రాముఖ్యమైనదండి. ఏదేని తోటలో యెరూషలేము చెరుకోకి వెళ్ళే స్థలం మనుషులు వస్త్రం పోయింది, దిగంబరయ్యాడు. దాని అర్థం ఇక్కడ ఈ వ్యక్తి కూడా దేవుడు అక్కడ తండ్రి ఏం చేస్తాడంటే ఒక వస్త్రం ఇస్తున్నాడు. అలాగే దేవుడైన యెహోవా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆయనలో ఉన్న ఆత్మను సంఘానికి వస్త్రముగా ఇచ్చినట్లుగా దేవుడు సంఘానికి వస్త్రముగా దేవుని పరిశుద్ధాత్మ నిర్మించాడండి. అదే స్వాచ్ఛము, అదే అధికారం, అదే శక్తి, అదే పైనుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మని వస్త్రము, అదే పెండ్లి వస్త్రము, అదే నీ స్వాచ్ఛ భాగము. ఆమేన్. పెండ్లి వస్త్రం. ప్రైజ్ ది లార్డ్.
ప్రశస్తమైన వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, ఆమేన్, వీని చేతికి ఏం పెట్టమన్నాడు? ఉంగరం పెట్టమన్నాడండి. ఉంగరం రాజరేఖ సూచన అండి, అధికార సూచన అండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. చదవండి అక్కడ. ఆమేన్. చెప్పులనగా సమాధానము, వస్త్రం అనగా పరిశుద్ధాత్మ, ఉంగరం అనగా పోగొట్టుకున్న అధికారం మరలా ఇచ్చాడు. అప్పుడు అతనికి ప్రతిగా ఏం చేశాడంటే ఇవన్నీ ఇచ్చేశాడు. పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇచ్చేసినట్టుగా, ఇక్కడ తండ్రి ఇచ్చినట్టుగా తన వద్దకు వస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు ఈ రాత్రి కూడా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడు అన్నాడు. మనము తిని సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికేనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. ఒక్కడు 99 గొర్రెల కన్నా ఒక్క గొర్రె దొరికితే ఆ గొర్రెల కాపరి ఎంత ఆనందిస్తాడో ప్రభు చెప్పాడు. అలాగే 99 నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు పండగ సంతోషం అంటండి. దేవదూతలు సంతోషిస్తాయటండి. ఇక్కడ కూడా ఆ తండ్రి, ఆ పనివారు అందరూ మొత్తం టోటల్గా ఏం చేశాడు? ఈ కుమారుడు చచ్చి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు అని చెప్పి ఒక విందు ఏర్పాటు చేశాడు. అందరూ సంతోషపడ్డారట. ఈ అందరూ సంతోషంగా మూమెంట్లో పెద్ద కుమారుడు వచ్చాడు అంటండి. సంతోషం ఉన్నప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడట. చదవండి. అప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉండాను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటికి ఎద్దు రాగా వాయిద్యములు, నాట్యములు విని దాసులు ఒకరిని పిలిచి ఇవేమిటని అడుగుగా, పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చి అన్నాడు, ఈ వాయిద్యాలు, ఈ గందరగోళం, ఈ పండగ ఏంటి, అంత ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. ఇంకేముంది, మీ తమ్ముడు వచ్చేసాడు. వచ్చేసాడా? అప్పుడు వచ్చేసాడు. వెళ్ళిపోయాడు కదా. ఇది ముఖం మాడిపోయిందండి. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నాడు, ఒక్కడే మిలెంకలేగా ఎలా ఉండంటే ముఖం మార్చి కూర్చున్నాడంటండి. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఎవడో ఒకడు ఉంటాడు. అందరూ ఇట్లాంటి ప్రేమ ఒకడు అటుకది అంటాడు ఒకడు. ఏమండి, ఇది ముఖం మాడిపోయిందంట. ఏమన్నాడు చూడండి పెద్ద కుమారుడు. చదవండి. దాసుడు ఒకరు పిలిచి ఇదేమిటి అడుగా. ఆ దాసుడంతో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఎంత సురక్షితంగా వచ్చాడండి, ఎంతో సురక్షితంగా వచ్చాడు. అందరూ సంతోషిస్తుంటే వీడి ముఖం చూడండి. వచ్చాను. ఇదేంటండి, అందరూ సంతోషంగా తప్పిపోయిన వస్తుంటే ఈడు కోపట్టం ఏంటండి, నాకు అర్థమవుతుంది. కొందరు ఉంటారులేండి సంఘాల్లోనూ, సమాజంలో, కుటుంబంలోనూ అందరూ ఓ టైప్ అయితే ఈడు ఓ టైప్ అండి. కొందరు ఉంటారు కుటుంబాల్లో, అందరూ సంతోషంగా ఉంటే వీడు ఒక్కడే ముఖం మార్చుకుంటాడు. అందరూ హ్యాపీగా ఉంటుంటే రాను అని పెడతాడు. ఆయన అంటారు, అరే అమావాస్యం పుట్టావేంటారు, అడ్డంగా పుట్టావా, కాటికి తెగ తిడతారండి. మామూలుగా ఉండదు. అందరూ సంతోషంగా నీ గొడవ ఏంటారా, నీ గోల ఏంటారా, అందరూ సంతోషంగా ఉంటుంది, ఏడిపోయింటారు, నీ ముఖం తగలేదు తిడతారా అని. ఈడు అలాంటోడండి, ఈడు కూడా అలాంటోడండి. ఏమాత్రం సంతోషం లేదండి. సంఘాలన్నీ బాగుంటాయి, సేవ బాగుంటుంది, ఏదైనా సేవ బాగుంటే ఈ ముఖం మార్చేసుకుంటాడు ఈ మనిషి అండి. ఎవరైనా బాగుండారంటే ఒక ఆయన ఉన్నాడు, కూటలు బాగా జరిగాయంటే తట్టుకోలేకపోతాడు. ఆ కూటలు పాడైపోయింటే ఆనందపడిపోతాడు. ఇదేం ఆత్మార్థం అదండి. అంటే ఆయన కూటాలు మాత్రమే బాగుండాలి, మిగతా కూటాలు నాశనం అయిపోవాలి. ఈడే పెద్ద కొడుకు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, మన చుట్టూ ఉంటారు, ఎక్కడ ఉంటారండి. అంటే ఈ ఆనందం, ఈ సంతోషంలో అందరూ పాల్గొన్నారు. బైబిల్ చెప్తుంది దాసులు కూడా పాల్గొన్నారు, దాసులు పాల్గొన్నారు, కుటుంబం అంతా పాల్గొంది, అక్కడ ఉన్న సమాజం అంతా పాల్గొంది. వీడు ఒక్కడే వచ్చాడు. ఏంటి ఇదన్నాడు, ముఖమంతా అసలు కోపం ఎందుకు వచ్చింది? చదవండి. కోపపడి లోపలికి వెళ్ళి అసలు మొత్తం ఆ సంతోషం అడిగి పెట్టలేదట. ఎందుకంటే ముఖమంతా మార్చాడు పెట్టుకున్నాడు, ముఖమంతా మార్చేసుకున్నాడు. సంఘమంతా సంతోషంగా ఉంటుంటే తగుసుకుంటాడండి. ఎవరంటే ఏదో ఆత్మ నింపబడ్డాడు మనిషి. అందరూ సంతోషపడుతుంటే
అంటాడు. ఒకసారి చర్చికి రావట్లేదంటే అమ్మ అన్నాడు ఆమెతో, అంతే, మీరు రావండి అందరు చర్చి. ఏమంటే లేటుకు వస్తే ఏమన్నారు, మీరు చర్చికి లేటుకు వస్తే రావద్దని చెప్పాను. మరి లేటుకు వచ్చావండి, రోజు లేటుకు వచ్చావు, మరి రావద్దు, రానండి అంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడు వచ్చినా పర్లేదండి. మరి దాన్ని కూడా వస్తారు అవసరమైతే. కొంతమంది ఉంటారు ఆఖరి ప్రార్థనకు వస్తారు తరగతికి. వీళ్ళకి అసలు సెన్స్ లేదు, దేవుని ఆరాధన లేదు, స్తుతి ఆరాధన. చర్చికి ఎందుకు వెళ్తామంటే ఆరాధించిన స్తుతించడానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలిగాక నిష్ఠాసనంగా రావటం కాదు. దేవుని సంధికి దేవుని ముఖానికి వచ్చినప్పుడు నేను సమర్పించుకొని సరి చేసుకొని దేవుని మొదటి ఆరాధనలకు పాల్గొవాలి, దేవుని మహింపరచాలి. నిష్ఠాసనంగా తయారవటం, నిష్ఠాసనంగా రావటం, ఆఖరి పాటకి ముగింపుకి వెళ్ళటం అనేది క్రమము లేని క్రైస్తవ జీవితం. అది పేర సరి చేసుకో, చచ్చి బతకాల పేర తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక చెప్పొచ్చు హల్లెలూయా. ముఖం మార్చుకున్నాడు, కనీసం గుమ్మలకు పోలేదట. ఆఖరి మాట చూద్దాం, చదవండి. ఈయన ఎలాగ రావట్లని చెప్పి తండ్రి ఏం చేశాడు? ఏమంటే తండ్రి ఏం చేశాడు? వీళ్ళలాగా తండ్రి కూడా ప్రవర్తిస్తే ఏమవుతుంది? అందుకే తండ్రి అనగా కాపరై ఉన్నాడు, తండ్రి అనగా దేవుడై ఉన్నాడు, తండ్రి అనగా ఒక సంఘ కాపరై ఉన్నాడు. ఒక సంఘ కాపరి కూడా అందరి పట్ల ఒకేలా ప్రవర్తించాలి. ఈయన ఆ తప్పుమైన పట్ల, ఇక్కడ ఉన్నాడు వ్యక్తి పట్ల కూడా ఒకేలా ప్రవర్తిస్తున్నాడు. వచ్చేమన్నాడు తండ్రితో, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నీ కూడా ఉన్నాను, నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞలు ఎన్నడూ కూడా నేను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు. ఇది బాధ అంతా ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు నాకు. ఇది బాధ ఏంటి? ఇక్కడ సంతోషంగా తప్పిపోయి బతికొచ్చాడు, ఆనందపడుతుంటే ఇది బాధ ఏంటి? నాకు మేకం లేదు, నాకు పాపం లేదు, నాకు పాలు ఇవ్వలేదు, కాపీ ఇవ్వలేదు. కొంతమంది చచ్చిపోతే నాకు కాపీ చుక్కోలేదండి, కనీసం నీళ్ళు తాగమని చెప్పలేదండి, కనీసం వందలు చెప్పలేదండి. ఈ టైపు కొన్ని ఆత్మలు ఉంటాయి అయిపోయారు సంఘాల్లో, కుటుంబాల్లో, అన్ని చోట్ల ఈ రకమైన ఆత్మలు ఉంటాయి. ఇది బాధ అంతా ఏంటంటే నాకు మేక పిలవలేదు. సంతోషంగా ఉంటే ఈ సమయం అది సంతోషంలో సంతోషం ఉండమనేసి బైబిల్ చెప్పింది. సంతోషంగా సంతోషంగా ఏడేవాడితో ఏడవకుండా, వీడు సంతోషంగా ఉండకుండా ఏడుతున్నాడు ఇక్కడ. ఈ టైప్ ఆత్మలు సరిగ్గా మారు మనసులేని ఆత్మలండి ఇవి, తిరిగి జన్మించిన ఆత్మలండి ఇవి. ఒక తండ్రిని తప్పిపోయిన వాడిని అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి మొగ్గు మార్చుకుని బయట ఉంటే తండ్రి వచ్చాడు. ఏమన్నాడు తండ్రి? ఏమన్నాడు? అయితే నాకు మేక పిలవలేదు, సంతోషపడినట్టు నాకు ఎన్నడూ చేయలేదు. అయితే నీ ఆస్తిని అంతా వేషులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించదు అని చెప్పాను. అతని బాధ అంత ఏంటంటే ఆ కుమారుడు అవటం, ఈ సంతోషంలో పాల్గొపోవటం, అతను ఒక ఈర్ష్య, అతను సెల్ఫిష్గా అతను తన కోసం చూసుకోవడం తప్ప ఇగో ఇతరుల కోసం లేను. బైబిల్ చెప్తుంది కదా, నిత్య జీవం అనగా ఇతరుల కొరకు జీవించటై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆఖరి మాట చూద్దాం. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి కావా? ఇవన్నీ నీ కావా? మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం సంతోషపడి ఆనందించుదాం అన్నాడు. ఇంకేమన్నాడు? ఈ నీ తమ్ముడు ఉన్నాడే, ఈ నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు రా, తప్పుపోయి మళ్ళీ వచ్చాడు రా, అందుకు సంతోషిస్తున్నాను రా అన్నాడండి. అదండి తండ్రి మనసు అంటే. ఈరోజు తండ్రి దేవుడి నుంచి తొలగిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు వారితో తండ్రి ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో మిగతా సహోదరులు కూడా అలా ప్రవర్తించగలిగితే అది దేవుని పరిశుద్ధాత్మ ఉన్నది. కాబట్టి తప్పుపోయిన వాడు తిరిగి రావడానికి దేవుడు అలా కోరుకున్నాడు. ఈ రాత్రి కూడా తప్పుపోయిన ప్రతి వారిని పరమ తండ్రి ఇంకా ఆయన ఏం చేస్తాడు? చేతులు చాచి దినమల్లి చూస్తున్నాడు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదామండి. ప్రైజ్ ది లార్డ్. అందులో లేచి నిలబడదాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభుని శుద్ధిద్దామండి. మీ జీవితాలు మార్చుకొని పోయారు. తప్పుపోయి ఆ కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడు, చచ్చేలాగా బ్రతికాడు. ఒకప్పుడు నువ్వు అపరాధం చేత, పాపం చేత మనందరం చచ్చిన వారంగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించినట్లుగా, తన రక్తం కాచినట్లుగా మనం చూస్తున్నాం. లోబడి వారి దినమెల్లా చేతులు చెప్తున్నాడు. ఈరోజు తిరిగి జన్మించడం కోరుకుంటున్నాడు. చచ్చి బ్రతుకంటే మరొక్క జన్మ తిరిగి జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. తప్పుపోయిన తిరిగి రావటం కోరుకుంటున్నాడు. అలాంటి వారు వచ్చినప్పుడు తండ్రి కనికరపడుతున్నాడు, జాలి పడుతున్నాడు.
ప్రశస్త వస్త్రం ఇస్తున్నాడు, ఉంగరం ఇస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు, కూర్చోబెట్టి క్రొవ్విన దూడ వధించి గొప్ప విందు చేస్తున్నాడే, అది తండ్రి అయినటువంటి మనస్సు. ఈరోజు అలాంటి మనస్సుతో మనందరము ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. హల్లెలూయా.